సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే గత 2 రోజులు ప్రభు చేసిన మేలు, ప్రభు అద్భుతములు కదా. శనివారం ఉదయం నుండి ప్రత్యేకమైన కూడిక నుండి, శనివారం సాయంకాలం బర్త్డే కూడిక, ఆదివారం ఉదయం ఆరాధన, ఆదివారం సాయంత్రము మరి కంబైన్డ్ యూత్ మీటింగ్, దాంట్లో పాటలు, టెస్టిమనీ, సాక్ష్యము, ఇంకా వాక్యము, తీర్మానాలు, ఎంతో కొంతమంది సేవకి, కొంతమందికి మంచి తీర్మానాలు, కొంతమంది రక్షణకరమైన తీర్మానాలు, ఎన్నెన్నో అద్భుతాలు. అక్కడ గత ఆదివారం సాయంత్రం కూడా జరిగినటువంటి కంబైన్డ్ యూత్ మీటింగ్ ఇంకొక గొప్ప కార్యం ఏంటంటే, కొందరు సేవకి తీర్మానం చేసేసుకున్న డిక్లరేషన్ అయిపోయింది. కొందరు రక్షణ కొరకు, కొందరు బాప్తిస్మముల కొరకు, కొందరు వివాహములు అన్యులతో జరగకోకుండా ఉండడం కొరకు దేవుడు మాట్లాడిన మాటకు లోబడ్డారు. సో నిజంగా ఇది మన సంఘంలో చాలా జరిగింది. నిజంగా అద్భుతం ఇది. ఒక ప్రత్యేకమైన కూడిక మన జీవితాల్లో ఎంత మేలు చేసింది కదా. కానీ ఇది ప్రభు సంకల్పం. నేను ఇంకో మాట కూడా చెబుతూ వచ్చాను మీకు. మన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది మందిరం అకౌంట్లో? -0 కూడా కాదు, మైనస్లో ఉంది ఎప్పటికప్పుడు. అవునా? ఇప్పటికే 48,000 రూపాయలు మైనస్లో ఉంది. ఎవరికి? ఇంకా చాలా ఉంటాయి పనులు చూసుకోవడం వెళ్తే. కానీ ఇంత మైనస్లో కూడా ప్లస్ కలుగు చేయగలిగిన వాడు దేవుడు. అందుకే మైనస్ ఏమైంది, అదే దేవుడు కలుగు చేయగలిగాడు. దేవుని యొక్క గొప్ప కార్యాలు అయ్యాయి, అవే దేవుడు కలుగు చేయగలిగిన వాడు. నిజంగా వాస్తవానికి కూడిక పెడదాం అనుకున్నప్పుడు ఫస్ట్ మాట నాకేమొచ్చింది తెలుసా? మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, అందులో మనం ఖర్చు పెట్టగలమా? నేను చెప్తూ వచ్చా కదా, ఆదివారం కూడా ప్రార్థన చేస్తూ వచ్చా. యుద్ధం యెహోవాదే. ఎవరిది? యుద్ధం యెహోవాదే. మనం ఏం చేయాలా? ఊరక నిలిచుండి చూడాలి. ఆ ఊరకను ఉంటానికి కూడా అవిశ్వాసం ఉంటుంది మనకు. అందుకే దేవుని కార్యాలు మనం చూడలేము. కానీ ఈసారి గట్టిగానే ఉండాలి. ఈసారి ఎలా ఉన్నాం? ఈసారి గట్టిగానే ఉన్నాం, విశ్వాసంగా. ఎవరిని అడగలేదు, ఎవరి మీద ఆధారపడలా. మీరు 10 ఏళ్ళు ఇవ్వండి, మీరు 2 ఏళ్ళు ఇవ్వండి, మీరు 3 ఏళ్ళు ఇవ్వండి అని ఎవరిని అడగలేదు. అంటే ఇంతకుముందు కూడా అడగలేదండి, చెబుతున్నా. ఇంతకుముందు కొద్దిగా ఇట్టేసుకుంటా మనకు మనం అన్న ఒకసారి కొద్దిగా ఏదో ఒక ఆలోచన ఉండేవాళ్ళం. అన్నాను ఎవరో ఒకళ్ళు వచ్చి, అన్న నేను ఎంత తిజ్జాతం అజ్జాతం. ఈసారి ప్రభు అద్భుతం, ఆశ్చర్య కార్యములు. అది ఎలా కనపడుతూ వచ్చింది? కొన్ని కోణాల్లో ప్రభు చేసిన మేలుని వాక్య పెరుగును మనకు జ్ఞాపకం చేసుకుని మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అవి మన జీవితంలో జరగడం కొరకే మళ్ళీ ప్రార్థన చేసుకుందాం. యాక్చువల్లీ మనం సంఘ ప్రార్థనలో ధ్యానించే మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారి యొక్క ప్రార్థన గురించి ధ్యానిస్తున్నాం. కానీ ఈ వారం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారి గురించి కాదు, కానీ ప్రభు మన చేసిన మేలును బట్టి కృతజ్ఞత కూడిక, ప్లస్ అట్ ద సేమ్ టైం అదే మూమెంట్లో సంఘ ప్రార్థన కూడా, రెండిటికి కలిపిన వర్తమానం ఈరోజు మనం ధ్యానిద్దాం. సో వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపే కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కొరకే మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభావ కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మేము అపేక్షిస్తున్నాం. మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చూపిన దయతో జ్ఞాపకం చేసుకుని వచ్చి నీ ప్రజలందరూ బట్టి స్తోత్రాలు రావాల్సిన త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి జరపకుండా సాయించండి. ఈ కృతజ్ఞత కూడికి ఎంతో దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని నాతో మీరు మాట్లాడమని యేసు ప్రభు నామంలో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రభు చేసిన మేలు, ఇంకొక మేలు ఉంది. ఏంటి ఆ మేలు చెప్పండి? 1, అద్భుతమైన రీతిలో ప్రభు సమర్పణ కలిగించాడు. 2, అద్భుతమైన రీతిలో ప్రజలను సమకూర్చాడు. 3, అద్భుతమైన రీతిలో ప్రభు ఏం చేశాడు ప్రభు? అనేకులు తీర్మానంలోకి నడిపించాడు. దానికి ముంగట అద్భుతమైన వర్తమానం, అద్భుతమైన రీతిలో అనేకులు నడిపించడం, తీర్మానంలోకి అద్భుతమైన ప్రేమ విందు. ఈ 5 అనుభవాల్లోనే మనం వాక్యం చూద్దాం. ప్రభు చేసిన కార్యముల గురించి ఒక మాట బైబిల్ రాబడి, దానికంటే ఇంకో గొప్ప కార్యం కూడా ఉంది. ఏంటి తెలుసా? ఏంటో గొప్ప కార్యం? మంచి పులిపేటని దేవుడు ఇచ్చాడు. పులిపేట మీకు టేబుల్ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మందిరం యొక్క కళ సంపూర్ణంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎలా ఉంది? మందిరం యొక్క కళ సంపూర్ణంగా దేవుని తేజస్సు ఉన్నట్టు మనకు కనబడుతుంది పులిపేట టేబుల్ రావడంతోనే. నిజంగా దేవుడు అద్భుతం. అదే ఎప్పుడూ ఇలాంటి ఆశ్చర్యకాలను మనం చూసున్నాం. మనం ఎప్పుడు ఎలా చూపించే కానీ
ఇలా ప్రభువుని అడిగిన అనుభవాలు తక్కువ, కానీ ప్రభువుని ఇలా అడిగినప్పుడు ఆయన ఇవ్వాల్సిన రీతిలో ఆయన చేసాడు. ఇక్కడ ఇది ఎంత కష్టమో మనం ఒక రూపాయి ఇవ్వాలి దీనికి, వాళ్ళే ట్రాన్స్పోర్ట్ కూడా తీసుకొచ్చి దించేయలేరు. కానీ ఇన్ని ఆశ్చర్య కార్యాలు, ఇన్ని అద్భుతాలు దేవుడు చేసిన తర్వాత కూడా మనం కృతజ్ఞత లేని వారిమై ఉన్నామంటే మనంతా భ్రష్టత్వంలో ఉన్నవారు ఇంకోళ్ళు ఉండరు కదా. మనం కృతజ్ఞత లేని వారికి ఉన్నామంటే మనంత స్వార్థపరులు మరొకరు లేరు. అంటే అవసరానికి దేవుణ్ణి వాడుకొని పక్కన పడేసే స్వభావం కలిగిన వారు కృతజ్ఞత లేనటువంటి వారు. కానీ మనం అట్లాంటి వాళ్ళం కాదులేండి. దేవుని కృపను బట్టి మన నిన్న జరగాల్సిన నా కూడిక నేను అందరూ టైడ్ అయిపోయారని చెప్పి క్యాన్సిల్ చేసి ఈరోజు పెట్టడం జరిగింది. సరే, ఇప్పుడు చూసే మాట కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగాను ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. కాబట్టి ఈరోజు మనం చూసే మాట ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు ప్రభు చెల్లిస్తున్నాం. కాబట్టి ఎందుకు చెల్లిస్తున్నామంటే నరులమైన మన ఎడల ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు దేవుని చెల్లించాలి. ఆయన నరులమైన మన ఎడల చేసిన కార్యములు ఏంటంటే, అంటే ఈ మందిరంలో ఈ 2 రోజు స్పెషల్ మీటింగ్లో ఆయన చేసినటువంటి కార్యములు మొట్టమొదటిగా ఏంటి చెప్పమంటారా? మొట్టమొదటిగా ఏంటి ఏమై ఉండేది చెప్పండి? మొట్టమొదటిగా ఆయన మన ఎడల చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. మొట్టమొదటిగా ఆయన మన ఎడల చేసిన ఆశ్చర్య కార్యం ఏంటి? చెప్పు ఏంటమ్మా? మందిరం ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు. నేను ఈ 2 కోడికల గురించి చెబుతున్నా అమ్మా, ఈ 2 రోజుల కోడికల గురించి చెబుతున్నా. ఫస్ట్ నుంచి పునాది గురించి అవట్లా. నేను చూస్తా చూడండి. మొట్టమొదటిగా నరులమైన మనం ఆయన ఆశ్చర్యకార్యాన్ని వివరించాలి, ఎందుకంటే కృతజ్ఞత చెల్లించాలి. ఆయన చేసిన మొదటి ఆశ్చర్యకార్యం ఏంటో తెలుసా? మన ఈ 2 రోజు కూడికల్లో మొట్టమొదటిగా ఆయన చేసిన ఆశ్చర్యకార్యం రండి, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం మొట్టమొదటిగా ఆయన మన ఎడల చేసిన ఆశ్చర్య కార్యములు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. చాలమ్మా, సెవెల్లో చూచాను కదా జొచ్చాను. కాబట్టి ఇక్కడ మొదటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటి మొదటి మాట? ఏంటంటే నరులమైన మన జీవితాల్లో ఈ 2 రోజులు ప్రత్యేకమైన కూడికల్లో జరిగినటువంటి 2 దినములు, శనివారం ప్రత్యేకమైన శనివారం కానీ ఆదివారం కానీ జరిగినటువంటి ఈ 2 దినముల్లో ప్రత్యేకమైన ఈ కూడికల్లో ప్రభు చేసినటువంటి మొదటి ఆశ్చర్యకార్యం ఏంటంటే మన ప్రార్థన ఆయన అన్నాడు. అదే ఆశ్చర్యకార్యం. ఏంటి ఆశ్చర్యకార్యం? మన ప్రార్థన ఆయన అన్నాడు. మనం ఏం ప్రార్థన చేసామో, ఏది మొరపెట్టే మీ 2 దినముల పరిచర్య కొరకు గత కొన్ని రోజుల నుంచి లాస్ట్ మంత్ కంబైన్డ్ యూత్ మీటింగ్ గురించి మనం అనౌన్స్మెంట్ చేసినప్పుడు షాపూర్లో హెబ్రోన్ ప్రార్థన మందిరంలో మనం అనౌన్స్మెంట్ చేసిన కాడి నుంచి నేటి వరకు, అంటే నేటి వరకు అంటే నిన్న సాటర్డే, శని, ఆదివారాల వరకు కూడా మనం చేసిన ప్రతి ప్రార్థన కూడా ఉదయకాల సమయంలో ప్రార్థన కూడికలు కానీ, ఆయా సంఘ ప్రార్థనలో కానీ, ఆయా వ్యక్తిగతమైన ప్రార్థనలో కానీ, ఆయా ఉపవాస ప్రార్థనలో కానీ మొట్టమొదటిగా మనం చూసినట్టే ఆయన చేసిన ఉపకారంలో మొట్టమొదటిది ఏంటంటే మన ప్రార్థన ఆయన విన్నాడు. అదే మనకు ఉపకారం చేసినట్టు. ఆయన ఏం చేసినట్టు? ఉపకారం, మేలు చేశాడు. ఆయన ఆశ్చర్యకార్యం అదే. కానీ నరులు నీ ఆశ్చర్య కార్యములను ఏం చేస్తారు? నరులు నీ ఆశ్చర్య కార్యములను ఏం చేస్తారు చెప్పండి? నరులు నీ ఆశ్చర్యకార్యాలను వివరించెదరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మనం వివరించేవారు ఉన్నాం. మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన మొదటి కోణం ఏంటంటే ఆయన ఈ 2 రోజుల ప్రత్యేకమైన కూడికల కొరకై మనం చేసిన ప్రార్థన ఆయన విని మనం చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందండి? కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చివరిలో చూసినట్టే నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల్లో చొచ్చాను. 2 రోజులు కూడికల కొరకై ప్రతి దేవుని బిడ్డ ఇక్కడ మందిరంలో ప్రార్థన చేయని, ఇంటికాడ ప్రార్థన చేయని, సంఘ ప్రార్థనలో చేయని, ఉపాస ప్రార్థనలో ప్రార్థన చేయని, ఆసక్తిగా పరిపూర్ణమైన హృదయంతో జ్ఞానాత్మ కలిగిన వారి పూర్ణ హృదయంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి ప్రార్థన మొదటి ప్రభు అన్నాడు. అందుని బట్టి మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, మొట్టమొదటిగా నువ్వు నా ప్రార్థన విన్నావు, నా మొరను విన్నావు.
ఈ 2 రోజుల కూడి కొరకు నేను చేసిన మొర నువ్వు విన్నావు. ఈ 2 రోజుల కూడికిలో నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నేను ప్రార్థన చేయగా నా హృదయానికి ఏమవసరం అది మాట్లాడినందుకై నీకు కృతజ్ఞతలు ప్రభు అని మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి దేవుడు. ఈ 2 రోజుల కూడికలో ఎంత నేర్చుకుంటూ వచ్చావు, ఎన్ని మాటలు అనుభవాలు. ఆదివారం రోజు చూడగా ఆదివారం రోజు మనం చూసినట్టు ఏం జరుగుతూ వచ్చింది, బల్ల దగ్గర ఎంతమంది తీర్మానం చేసుకున్నారు, ఎన్ని గొప్ప అనుభవాలు. వీటన్నిటికి మనం కారణం చూసినట్టే బైబిల్ చెబుతున్నటువంటి శ్రేష్టకరమైన మాట ఏమైనా ఉందంటే అది ప్రభు మన ప్రార్థన ఆలకించాడు కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన మన ప్రార్థన ఆలకించాడు. అది గొప్ప ఆశ్చర్యమైన కార్యం. ఈ కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా నీవు మా ప్రార్థన ఆలకించావు, అదే మా ఎడలో చేసిన గొప్ప కార్యము ప్రభా అని ప్రభుని ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన జీవితాల్లో ప్రభుని ఆరాధించేవారు ఉంటూ ఇంకా నా ప్రార్థన నువ్వు ఆలకించు ప్రభు అని చేసే ప్రార్థన, ఇంకా నేను చేసే ప్రతి ప్రార్థన సమాధానం ఇవ్వు ప్రభు అని మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు ఆయన ఆలకించడం చెల్లించి ఇంకా భవిష్యత్తులో మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలకించి సమాధానం ఇవ్వడం కొరకై మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటి కోణం. మొట్టమొదటిగా ఆయన చేసిన కార్యం ఏంటండి? మన ప్రార్థన ఆయన ఆలకించాడు. ఎప్పుడు ఆలకించాడు? మనం శ్రమల్లో ఉన్నప్పుడు, మనం ఆర్థికంగా వెనకబడినప్పుడు, మనం ధనము లేనప్పుడు, మన దగ్గర సమృద్ధి లేనప్పుడు, మన దగ్గర సమృద్ధి అయినటువంటి విధానంలో ఏమీ లేక అరాకొర ఎప్పటికప్పుడు తడి పొడిలాగా వెళ్తున్న మన జీవితాల్లో ఈ సమృద్ధి అయిన దాదాపు 400 మంది యవనస్తుల్ని ఇక్కడ తీసుకొచ్చి తన దయా సంకల్పంలో ఒక గొప్ప కూడిక దేవుడు జరిగించాడంటే అది మనం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. మనం శ్రమల్లో ఉన్నాం ప్రభా, మాకు ఈ కష్టంలో ఉన్నాం, మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర ఏమీ లేదు ప్రభా, మేము ఎలా చేయాలో మనం మొరపెట్టినప్పుడు ఆయన గొప్ప కార్యం మన ప్రార్థన విన్నందుకు మనం ఏం చేయాలా? మొట్టమొదటిగా ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ఇక రెండో విషయం, ఇక రెండో మాట మనం చూద్దామండి. రెండోది ఏంటి అంటే కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. 4 వచ్చింది చదవండి. చాలమ్మ. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం, ఆయన కృతజ్ఞత చెల్లించే వారు ఉన్నాం. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను బట్టి నరులమైన మనము మన ఎడల దేవుని బిడ్డలమైన మన ఎడల ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించే వారు ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన చేసిన ఆశ్చర్యకార్యంలో మొదటిగా కృతజ్ఞత చెల్లించవలసిన కార్యం ఏమైనా ఉందంటే అది మన ప్రార్థన దేవుడు విన్నందుకు మనం కృతజ్ఞత చెల్లించాలి. రెండవదిగా చూసినట్టయితే మన కోరికను ఆయన సిద్ధింపజేసి నెరవేర్చినందుకు కృతజ్ఞత చెల్లించాలి. మన కోరిక ఏంటి? మన కోరిక? ప్రభు ఈరోజు కూడికల ద్వారా నాతో మాట్లాడు, ఈరోజు లేఖన భాగాల ద్వారా నాతో మాట్లాడు, ఈరోజు నా హృదయానికి అవసరమైన మాట మాట్లాడు. నేను ఇరుకును బడి ఉన్నాను, ఏది తోచక దిక్కుదోచని స్థితిలో ఉన్నాను, ఏం చేయలేని స్థితిలో ఉన్నాను, నాకు అవసరమైన మాట మాట్లాడు ప్రభు అన్నప్పుడు మాట్లాడిన వాడుకుంటాడు. నీ కోరిక ఏమైతే ఉందో ప్రభు ఈ 2 రోజులు ప్రత్యేకమైన కూడికలో ఘనముగా ఏది కొదువు లేకుండా సమృద్ధిగా జరిగించే ప్రభు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నా కోరిక దేవుడు వింటూ వచ్చాడు. మన కోరికలు అంటే చూస్తూ వచ్చాడు దేవుడు. మన కోరిక ఏంటి? ప్రభా ఈ 2 రోజులు ప్రత్యేకమైన కూడికలో ఘనముగా జరగాలి, అనేక మంది దేవుని బిడ్డలు రావాలి, అనేక మంది రక్షించబడాలి, అనేక మంది వచ్చే వాళ్ళకి ప్రయాణంలో తోడుకుండాలి, ఏ అపాయాలు ఏ నష్టాలు జరగకుండా ప్రభు నువ్వు సహాయం చేయమని మనం తన ఆలయంలో మొరపెట్టినప్పుడు ఆ మహోన్నతుడైన దేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఆ ఉన్నతమైన శిఖరాల మీద ఆసీనుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు, అద్భుతాలు ఊహించని గొప్ప కార్యాలు చేసే దేవుడు ఏం చేశాడు? రెండోదిగా మన కోరిక నెరవేర్చాడు. ఏదైతే మన కోరిక ఉందో, ఏదైతే మనం కోరుకుంటూ వస్తున్నాం దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా నాకు ఈ ఆశ ఉంది, ఈ 2 రోజులు ప్రత్యేకమైన కూడికలు జరగాలని కోరిక కలిగి ఉన్నాం. ఈ ప్రత్యేకమైన 2 రోజుల కూడికల్లో ప్రభు అద్భుతం చేస్తూ వచ్చాడు. ప్రభు అద్భుతం చేస్తూ వచ్చాడు. ఏది తక్కువ కాకుండా, ఏది కొరత లేకుండా, ఏమి కూడా తక్కువ లేకుండా సమృద్ధిగా మన కోరిక ఏదైతే ఉందో దాన్ని దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా భవిష్యత్తులో నా కోరికలని నెరవేర్చేవాడు, నాకేం కోరుకుందో, ఏ కోరిక నేను కోరుకుంటున్నానో అది నెరవేర్చేవాడికి నువ్వు ఉన్నందుకై భవిష్యత్తు నా జీవితంలో అన్ని కోరికలను కూడా నువ్వు నెరవేరుస్తూ ఉండే ప్రభాని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏం కోరికలు ఉంటాయి మనకి? సహజంగా యవనస్తులకి అయితే మంచిగా పెళ్లి చేసుకోవాలి, ఇంకా మంచి బైక్ కొనాలి, మంచి కారు కొనాలి, మంచి ఫోన్ కొనుక్కోవాలని యవనస్తులు కోరుకుంటుంది. కానీ దేవుని బిడ్డలమైన మనం
దేవుని వనంలోకి వచ్చిన మనం, ఆయన సన్నిధిలో ఉన్న మనము ఈరోజు మనము ఒకనొక సమయంలో ప్రభా నువ్వు ప్రార్థన ఆలకించి ఈ 2 రోజుల కూడికలో సహాయం, ఈ 2 రోజుల కూడికలో నీ కృపను అనుగ్రహించమన్నప్పుడు ఆ 2 రోజుల్లో ప్రభు మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేశాడు. అందుని బట్టి మనం నరులమైన మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన ఆశ్చర్యకార్యం మన ప్రార్థన ఆలకించడం గొప్ప ఆశ్చర్యకార్యం. దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండో మాట ఇక్కడ ఏముంది? నీ కోరిక ఏదైతే నువ్వు కోరిక కలిగి ఉండవో, ఏదైతే నువ్వు ఆశ కలిగి ఉండవో, ఏ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి నా జీవితంలో ఏదైతే మనం కోరిక కలిగి ప్రభా ఈ 2 రోజుల మీటింగ్ లో అద్భుతం చేయ ప్రభా, నువ్వు గొప్ప కార్యం చేయాలి ప్రభా అని నా కోరికలు మనం కలిగి ఉన్నామో, ఈ 2 రోజుల కోరికలు ప్రభు ఏం చేశాడు? మన కోరికను నెరవేర్చాడు. మనం ఏమైతే కోరుకున్నామో అది జరిగించాడు. అందుని బట్టి మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభా నా కోరిక నువ్వు నెరవేర్చు, ఈ యొక్క 2 రోజుల కూడికలు ఘనమైనగా జరగాలి, నీకు మహిమకరంగా జరగాలి, నీ నామ ఘనత కొరకే జరగాలి ప్రభాని. ఏదైతే మనం ఆశ కలిగి కోరిక కలిగి ఉన్నామో, ఎవరికి వచ్చిన వాళ్ళకి ఏమి కొదువు కాకుండా సమృద్ధిగా ఉండాలి ప్రభా, ఏది తక్కువ కాకూడదు ప్రభాని. మనం ఏదైతే కోరిక కలిగి ఉన్నామో సమృద్ధైన వర్తమానాలు, సమృద్ధైన ప్రేమ విందు, సమృద్ధైనటువంటి వాతావరణం దేవుడు మన కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చేది జరిగించిన వాడుకుంటాడు. సో నరులమైన మనం ఆయన మన చేసినటువంటి ఆశ్చర్య క్రియను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మన కోరికను నెరవేర్చి, ఏదైతే మనం కోరుకున్నామో అది నెరవేర్చినందుకే మనం కృతజ్ఞత చెల్లించాలి. ఇది రెండో మాట. ఇక మూడో విషయాన్ని చూద్దాం. మూడో మాట కీర్తన గ్రంథం 20వ అధ్యాయం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఎన్నో మాట ఇది? మూడో మాటను మనం చూసినట్టే, మొట్టమొదటిగా మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటాం. ఎందుకంటే నరులమైన మన ఏళ్ళ ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు బట్టి, మన ఏళ్ళ ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు ఏంటి? మొట్టమొదటిగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కారణం మొదటి ఏంటి? మన ప్రార్థన ఆయన విన్నాడు. 2, మన కోరికను ఆయన నెరవేర్చాడు. మూడో మాట చూసినట్టయితే పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన మనకు సహాయం చేశాడు. మూడోది ఏం చేయాలి? మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటామంటే ఆయన తన పరిశుద్ధాలయంలో నుండి, తన పరిశుద్ధ సన్నిధిలో నుండి, తన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు చేసిన సహాయమును బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటాం. ఏమై ఉన్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఆయన మనకు చేసిన సహాయమును బట్టి. అది గొప్ప ఆశ్చర్యమైన కార్యం. అది ఏంటి? గొప్ప ఆశ్చర్యమైన కార్యం. డబ్బులు లేవనుకుంటున్నాం, మైనస్ బ్యాలెన్స్ లో ఉన్నాం, సేవకుడికి ఇవ్వడానికి కూడా కష్టంగా ఉంది, మరి డబ్బులు లేవు, ఎట్టా మీటింగ్లు ఏదైనా పెట్టడమే దేవుడు సాయం చేస్తాడని మనం ముందుకు వచ్చినప్పుడు ఆయన ఆ సహాయం ఎలా తీశాడు? నా తెలిసి మన సంఘంలో ఎవరు కూడా రూపాయి ఇవ్వలా. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన ఏం చేశాడు? తన ధననిధిని తెరిచి సహాయం చేపించాడు. ఎవరైనా ఇచ్చారా సంఘం నుండి? అంటే సంఘస్థులు ఎవరైనా ఇచ్చారా? ఒకే ఒక అతను ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దానికి బెడ తెచ్చి ఆడేసేసాం. కాబట్టి అద్భుతమైన కార్యాలు. నేనేమంటానంటే ఎవరూ రూపాయి ఇవ్వలేదు, మౌనంగా కూర్చున్నాం, మౌనంగా వచ్చాం, మౌనంగా వెళ్ళిపోయాం. ఎవరూ రూపాయి ఇవ్వకపోయినా దేవుడు తన నిజంగా నేను ఏమంటానంటే ఆయన కావాలనే మనల్ని ఆపేసి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఇస్తే నేను ఇచ్చానని చెప్పుకుంటాం కదా. అందుకే దేవుడు మనల్ని ఆపేసి తన దయా సంకల్పంలో పరిశుద్ధ స్థలంలో నుండి ఆకాశపు వాకిండ్లు విప్పి జరిగిన 2 రోజులు పరిచర్యలో సమృద్ధైన విధానంలో దేవుడు నింపుతూ వచ్చాడు. అది ఆత్మానుసారంగా విధానంలో కానీ, వాక్యపు వెలుగులో కానీ, వాక్యపు ఏ అవసరం అది పరిశుద్ధ స్థలం సాయం చేస్తూ వచ్చాడు. మన హృదయాలకు ఏం అవసరం? 2, ధనంగా మనకేం అవసరమో, లేదా ఇంకేదైనా ఆర్థికంగా ఏదైనా కిరాణా సామాన్ కానీ ఇంకోటి కానీ ఏది అవసరమో అదంతా కూడా తన పరిశుద్ధ స్థలములో నుండి తన దాసులకు ప్రేరేపణించి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? సహాయం చేస్తూ వచ్చాడు. ఇందుని బట్టి మనం ఏం చేయాలా? దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నీ పరిశుద్ధ స్థలంలో నుండి, నీ మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నుండి నువ్వు నాకు సహాయం చేస్తూ వచ్చావు ప్రభా. ఈ 2 దినముల కూడికల్లో ఎల్ షద్దై ప్రార్థనా మందిరాన్ని నువ్వు ధీర స్థితిలో, అడుగంటిన స్థితిలో ఉండే ఎల్ షద్దై ప్రార్థనా మందిరం యొక్క ఆర్థిక అవసరతను చూసి ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన
నీ పరిశుద్ధ స్థలం నుంచి సహాయం ఇచ్చినందుకై నీకు కృతజ్ఞతలు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రభువును ఆరాధించి కృతజ్ఞత చెల్లించేవారు ఉండాలి. ప్రభు చేసిన మేలు మొట్టమొదటిగా నరులు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మొదటి కార్యం ఏంటి? మన ప్రార్థన విన్నాడు ఆయన. 2, ఆయన మన కోరిక నెరవేర్చాడు. 3, ఆయన తన పరిశుద్ధ స్థలం నుండి ఆకాశ వాకిళ్ళు విప్పి మనకేదైతే అవసరమో తన పరిశుద్ధ స్థలంలో నుంచి ఏం చేశాడు? మనకు సహాయం చేసిన వాడు ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేయాలా? ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉంటాం. ఎప్పుడైతే అట్లా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారు ఉంటాము, ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు ఆయనకు ప్రతి విషయంలో ఎప్పుడైతే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉంటామో అప్పుడు మన ఏళ్ళ ఇంకా ఆయన ఆశ్చర్యమైన కార్యాలు మన ఏళ్ళ జరిగించేవాడు ఉంటాడు. ఇదన్నమాట. ఎందుకు చెబుతున్నానంటే ఆయన చేస్తాడు ఖచ్చితంగా పరిశుద్ధ స్థలం నుంచి సహాయం. చూడండి, నేను దినంలో కొంతమంది నార్త్ జోన్లో కొంతమంది వచ్చారు కూడికి కొరకు. వచ్చారా? కమాండ్ విత్ మీటింగ్ వచ్చిన తర్వాత ఏమన్నా తెలుసా? మందిరం బాగుంది బ్రదర్, సూపర్గా ఉంది. మన హెబ్రోన్ సావాసం ఎక్కడా కూడా ఇలాంటి లిఫ్టింగ్ సిస్టమ్ లేదు, చాలా బాగుంది, ఎక్కడా లేనంతగా ఘనంగా దేవుడు కట్టించాడు ఈ మందిరం అని సంతోషించారు. అదే ప్రభు చేసిన కార్యం అన్నారు. తర్వాత ఏమన్నా తెలుసా బ్రదర్, ఇంకేమన్నా మందిరానికి వాంటింగ్ ఉంటే, అవసరత ఉంటే ఒక 2-3 మందిరాలలో మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాం, ఏమన్నా ఉంటే మీరు చెప్పండి అండి. ఎందుకు చెబుతున్నారంటే దేవుని ఆశ్చర్య కార్యములు అలా ఉంటాయి. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని మీద నిరీక్షణ ఉంటామో, మీ సంగతి నాకు తెలియదు కానీ నేనైతే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డా. ఈ కోడికలకి దేవుడు ఖచ్చితంగా ఆకాశ వాక్యం విప్పి ఇస్తాడన్న నమ్మకం నాకు ఉంది. పులిపేటం కూడా అద్భుతంగా దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఆదివారం మరి స్టిక్కరింగ్ వేసేది కొంత లేట్ అయ్యి, దాని గురించి కూడా కొంతమంది సనుగులు కొనుగోలు ఉంటాయి. కాబట్టి అది లేట్ అయింది. మళ్ళీ అది పోయిందంటే కుదరదు, రానని చెప్పేసేస్తున్నాడు. 3 రోజుల నుంచి ఎదురు చూస్తే అప్పుడు వచ్చాడు. సరే, దాని గురించి జరుగుతూనే ఉంటాయి అని అనుకుంటారు. వాళ్ళ సంగతి మనకు అనవసరం. కాబట్టి ఇక్కడ చెప్పే మాట ఏంటంటే అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు, ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. మన ప్రార్థన విన్న ఆశ్చర్యకార్యం చేశాడు. తన ఆశ్చర్యకార్యం ఏంటంటే మన ప్రార్థన ఏంటో ఆశ్చర్యం. నరులమైన మనం, బలహీనమైన మన ప్రార్థన ఏంటో ఆశ్చర్యం. మన కోరిక ఏదైతే ఉందో పరమందున్న దేవుడు మన కోరిక నెరవేర్చడం ఆశ్చర్యకార్యం. ఇంకా పరిశుద్ధ స్థలంలో నుంచి మనకు సహాయం చేయడం ఆశ్చర్యకార్యం. ఇటు ఆశ్చర్య కార్యములు బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉండడం నరులమైన మనము. ఇక 4వ కోణాన్ని ఇక్కడ మనం చూద్దాం. 4వ కోణం, ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉండడం. మొట్టమొదటిగా ఆయన మన ప్రార్థన విన్న ఆశ్చర్యకార్యం బట్టి. 2, మన కోరికని నెరవేర్చిన ఆశ్చర్యకార్యం బట్టి. 3, మనకు పరిశుద్ధ స్థలం నుంచి సహాయం చేసిన ఆశ్చర్య కార్యమును బట్టి మనం ఏమై ఉన్నాము? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ఇది ఎన్నో మాట? 3. ఇక 4వ విషయాన్ని చూస్తాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము మనం చూసినట్లయితే 9వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ మాటను గమనించినట్లయితే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, 4వ మాట ఏంటంటే, ఇనుప దండంతో నువ్వు వారిని నలగొట్టేదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా. సాతాను యొక్క క్రియలను దేవుడు బద్దలు కొట్టేశాడు. ఏం చేశాడు? సాతాను యొక్క క్రియలన్నిటిని కూడా దేవుడు అద్భుతంగా కొండను పగలగొట్టినట్టుగా, కొండను ఇనుపటి దండంతో వారిని నలగొట్టినట్టుగా, కొండను పాల్గొట్టినట్టుగా మొక్కల చెక్కలుగా శత్రువు యొక్క కార్యములు అన్నిటిని దేవుడు ఏం చేశాడు? లయపరుస్తూ వచ్చాడు. దేవుడు చేసిన మహా గొప్ప కార్యం ఇది. శత్రు కార్యములు అన్నిటిని కూడా లయపరుస్తూ వచ్చాడు. శత్రు యొక్క క్రియలు, శత్రు యొక్క ఆలోచనలు, శత్రు యొక్క ఉద్దేశాలు, శత్రు యొక్క కుతంత్రములన్నిటిని కూడా, శత్రు యొక్క ఆలోచనలన్నిటిని కూడా ఆయన మొక్కల చెక్కలుగా విరగొట్టి ఈ 2 దినముల పరిచర్యలో ఘనమైన రీతిలో దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఒక పక్కన సలి అయినా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఒక పక్కన మీటింగ్స్ దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఒక పక్కన ప్రజలు తండోపదండాలకు వస్తున్నారు. సమృద్ధైన విధానాలు అన్నిటిని దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. వీటన్నిటిని బట్టి, ఈ సమృద్ధైన కృపను బట్టి
ఈ సమృద్ధైన విధానాన్ని బట్టి దేవుడు శత్రు కార్యాన్ని ముక్కలు చెక్కలుగా విరగొట్టి మన ఎడల తన గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించినందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించ భద్రమై ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మన ఎడల చేసిన కార్యములు అమోఘమైనవి. ఎలాంటివి? అమోఘమైనవి. కాబట్టి ఘనమైన కార్యములు అవి, ఆశ్చర్యమైన కార్యాలు అవి. కాబట్టి ఇటు గొప్ప ఆశ్చర్య కార్యములు, ఇటు గొప్ప అద్భుతములు, ఇటు గొప్ప ఆశ్చర్య కార్యములు ఆయన మనం చేసినందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞతాభద్రమై ఉన్నాం. ప్రభా, మొట్టమొదటిగా నా ప్రార్థన విన్నావు, ఇది ఆశ్చర్య కార్యం. నాలో ఏ మంచితనం లేకపోయినా నా ప్రార్థన విని 2 రోజులు కొడుకులో సహాయం చేసేవు. ప్రభా, ఈ ప్రార్థన విన్నావు, నీకు వందనాలు. ప్రభా, నా కోరిక నెరవేర్చావు, నీకు వందనాలు. ప్రభా, పరిశుద్ధ స్థలం నుంచి నాకు సహాయం చేసావు, నీకు వందనాలు, కృతజ్ఞతలు. ఇంకా ప్రభా, సాతాను యొక్క క్రియలన్నిటిని కూడా ముక్కలు చెక్కలుగా చేసి నీ యొక్క మందిరములు, ఈ 2 దినముల కూడికలు నీవు మహిమ తెచ్చుకున్నావు ప్రభా అని మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించేవారు ఉండాలి. ఈ 2 రోజుల్లో ఏదైనా అపాయాలు జరిగినాయా? ఏదైనా కీళ్లు జరిగినాయా? వచ్చేవారికి కానీ పోయేవారికి కానీ ఎవరికైనా ప్రమాదాలు జరిగినాయా? 400 మంది దాకా వచ్చారు కుడియడంగా. మొత్తం మేము బఫే సిస్టమ్ ప్లేట్లన్నీ లెక్కేసాం. దాదాపు 400 మంది దాకా వచ్చారు. 520 ప్లేట్లు తీసుకొస్తే దాంట్లో దాదాపు 100 ప్లేట్లు కూడా మిగిలినట్లేవు. మరి ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. 100 మిగిలినా లేవా? దేవుడు ఎంత గొప్ప కార్యం! దాదాపు 400 మంది రవాణా అంటున్నాడు. బ్రదర్, ఏ మందిరంలో కూడా ఇంతమంది రారా. అద్భుతం. 2 DCMలు, ఒక బస్సు, దాదాపు 7-8 కార్లు, ఇన్ని అద్భుతములు. నిజంగా ఒక్కళ్ళను తిరిగి వెళ్ళిన తర్వాత కూడా ఏ ప్రమాదం జరిగిందా? ఇది మహా ఆశ్చర్యమైన కార్యం. ఇది దేవుడు చేసిన కార్యములు, అద్భుతములు ఇవి. కానీ ఇట్టి గొప్ప ఆశ్చర్య కార్యముల్లో దేవుడు చేసినందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ఎక్కడా కూడా శత్రు క్రియలు, ఎక్కడ కూడా శత్రు కార్యాలు జరగకోకుండా ప్రతి శత్రు కార్యాన్ని దేవుడు లయపరిచి వచ్చిన వారిని సకాలం ఇంటికి చేర్చాడు. 7 మందిరానికి వచ్చిన మనం కూడా అవసరమైన వాక్యాన్ని దేవుడు మనకు వినిపింపజేసి ఇంటికి సకాలంలో తీసుకెళ్ళాడు. ఈ 2 రోజులు ఏ అనారోగ్యం, ఏ కష్టాలు, ఏ బాధలు రాకుండా దేవుడు కాపాడినందుకై సాతాను క్రియలు మన జీవితంలో ఎన్నో జరుగుతున్నప్పుడే, పోరాటాలు ఉన్నప్పటికీ దేవుడు వాటిని అణిచివేసి, ఇనుప దండంతో సాతాను క్రియలు అణిచివేసి, కొండను బాలుగొట్టినట్టుగా సాతాను క్రియలు, సాతాను యొక్క కుయుక్తులను పగలగొట్టి ఈ 2 దినముల పరిచర్యలో దేవుడు తన ఘనమైన రీతిలో పరిచర్య జరిగించినందుకు ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉందాం. ఎందుకంటే ఆయన మన ఎడల చేసిన ఈ 4వ ఆశ్చర్యమైన కార్యం బట్టి. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. 5వ మాట కదక్క. 5వదిగా చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం. ద్వితీయోపదేశకాండం 2 దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ద్వితీయోపదేశకాండంలో మనం కొన్ని విషయాలు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టే 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్టయితే ఒక చక్కటి మాట ఉంది. ఏంటి మాట? ఏంటంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 5-6 వచనాలు. 5వ వచనం మొదట, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక చక్కటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట అనంటే, దేవుడు అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆశీర్వదించిన వాడు ఉన్నాడు. ఏం చేశాడు? ఆయన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఆయన ఆశీర్వాదాలు. ఇక్కడ మనం చూడాల్సిన 4వ మాట, 5వ మాట. 5వ మాట చూసినట్టే ఆయన యొక్క ఆశ్చర్య కార్యములతో ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ఆయన ఆశీర్వాదించింది ఏంటి అని అంటే, చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే కొన్ని మాటలు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. ఏమని? నీ ఆహారమును, నీ పానమును, అంటే దేవుడు అనేక కోణాలు, నీ గర్భఫలమును కానీ, నీ భూఫలమును కానీ, నీ దక్కడెద్దులు అన్ని, అంటే మన జీవితంలో ప్రతి విషయంలో ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తూ వచ్చాడు. ప్రతి విషయంలో కూడా ఆశీర్వాదాన్ని ఇస్తూ వచ్చాడు. కానీ ప్రతి సమృద్ధైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి ఏం చేయాలా?
కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, మేము ఏ పాటి వారిమి, మేము ఎంతటి వారిమి. ఇదే సమయంలో ఆదివారం సాయంత్రం చూస్తే ఎంతమంది ఉన్నారు మందిరంలో. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. అక్కడ ఎంత గొప్ప ఆశీర్వాదంతో ఆశీర్వదించాడు ఈ ఎల్షాదే ప్రార్థనా మందిరమును. రెండు దినముల ప్రత్యేకమైన కూడికలో దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దీవింపబడదు అంటే ఆశీర్వాదం అంటే దేవుని ద్వారా మనం పొందుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, దేవుని ద్వారా మనం పొందుకున్న ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉండం. మొట్టమొదటిగా ఆయన మన ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉండం. ఆయన కార్యం అది, మన ప్రార్థన విన్నాడు. 2, ఆయన మన కోరిక నెరవేర్చాడు. 3, ఆయన పరిశుద్ధ స్థలం సహాయం చేశాడు. 4, ఆయన శత్రువు యొక్క కుండను పగలగొట్టిన శత్రువు క్రియను పగలగొట్టిన వాడుకున్నాడు. 5, ఆయన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఆయన ఆశీర్వాదం. ఆయన తన కుడి హస్తముతో కుడివైపునున్న గొర్రెలారా రండి అని చెప్పి పిలిచిన రీతుల్లో మనల్ని పిలిచి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్న ప్రభు. అంటే భారముతో అనేకమైన మీటింగులు కలిగి, ఈ 2 రోజుల మీటింగ్లు ఎలా జరిగింది, ఎలా అని మనం భారంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తన పరిశుద్ధ స్థలంలో నుంచి మనల్ని ఆశీర్వదించిన వాడుకున్నాడు. ఆశీర్వాదం ఎలాంటిది? యెహోవా ఆశీర్వాదము ఎక్కడ రాయబడి ఉంది? సామెతలు 22:4. సరే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. దేవుడు తన సన్నిధిలో నుండి, తన ఉదయ కాంతిలో నుండి, తన ప్రసన్నతలో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదించి ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? దేవుడు మనల్ని ఆశీర్వదించి సమృద్ధమైనటువంటి ఆశీర్వాదంతో దేవుడు ఆశీర్వదించిన వాడుకుంటాడు. అక్కడ ఇందుని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుకి కృతజ్ఞత చెప్పబద్దులమై ఉన్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవుడు తన సన్నిధిలో ఇంత గొప్పగా మనల్ని ఆశీర్వదించినందుకు, ఎంతో గొప్ప ఆశీర్వాదం. కొన్ని 100 మంది వస్తున్నా వాళ్ళందరికీ సమృద్ధైన ఆహారాన్ని ఎలా ఇవ్వబడుతూ వచ్చింది? ఎలా ఆశీర్వదించాడంటే 5 రొట్టెలు 2 చేపలు చేతి పట్టుకుని ఎలా ఆశీర్వదించాడో అంత గొప్ప రీతిలో దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ ఎన్ని చేపలు ఆశీర్వదించబడ్డాయి? 5 రొట్టెలు 2 చేపలు. మరలా కానాను, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయంకి వచ్చేసరికి కానాన్లో పెండ్లి విందులో ప్రభు గొప్ప కార్యం చేశాడు. ద్రాక్షరసం అయిపోయినప్పుడు అక్కడ ఎన్ని బాణలు నింపాడు? ఎన్ని? యోహాను సువార్త 2వ అధ్యాయం. ఇవన్నీ గొప్ప ఆశీర్వాదములు. ఇవన్నీ కూడా చూడండి. 2వ అధ్యాయం 6వ వచనం. యూదులు శుద్ధీకరణ ప్రకారము 2-3 తులముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు బాణలు నీళ్లతో నింపుడని వారితో, చూడండి, 6 బాణలు నిన్నంత ఆశీర్వాదం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిపెట్టబడినటువంటి ఆశీర్వాదం. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు కదా. ఎంతలో ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు? మైనస్లో ఉన్నదాన్ని ప్లస్లో చేసి, ప్లస్లో ఉన్నదాన్ని ఎంత గొప్ప ఆశీర్వాదంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఇది గొప్ప కార్యం కదా, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం కదా. అసలు ఏమీ లేని స్థితిలో, ఇతరులకు భోజనం పెడతాను కూడా లేని స్థితిలో ఉన్న మన ఎడల దేవుని మందిరంలో కానుకలు చూడగా నిల్లులో ఉన్నాయి. అసలు ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు పాదాలు పెట్టుకున్నప్పుడు ఆయన తన యొక్క పరిశుద్ధ స్థలంలో నుండి విస్తారమైన ఆశీర్వాదంతో 6 బాణల్లో ఎలాగైతే నీటిని ద్రాక్షారసంగా మార్చాడో, 5 రొట్టెలు 2 చేపలు ఎలాగైతే ఆశీర్వాదకరంగా దీవించి మార్చాడో, అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చి 2 రోజుల కూడికలో సమృద్ధి అంటే సమృద్ధి. ప్రతి కూడికలో భోజనం మిగిలిందే కానీ కొరత లేదు. ఏనా? సత్యనారాయణకే తెలిసింది, ఇంకెవరు తెలియదు. ఏడన్నా తగ్గినట్టుందా? ఎలీషానికి సత్యనారాయణకి. ఎందుకంటే ఈయనేమో మార్కెటింగ్ డ్యూటీ, ఆయనకి కిచెన్ డ్యూటీ. ఎక్కడన్నా తగ్గిందా? ఏ పూట కాపాడు మిగిలిపోవటమే కానీ తగ్గుడు లేదు. మిగిలిపోయిన భోజనం ఇంటికి పంపించేమో కానీ లేదు. అసలు అంత సమృద్ధైన ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, బహుశా మనం ప్రేమ విందు పెట్టుకుంటే ఏమంటాం? అన్న వచ్చిన వాళ్ళని చూసి ఇంకొక 2కి ఎక్కువ, అంతకంటే ఎక్కువ వేద్దాంటాం, అంటావా లేదా? కానీ ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, ఏ రోజు కానీ నేను గమనిస్తున్నా, కూర మిగిలిపోతుంది, అన్నం మిగిలిపోతుంది, చివరికి ఆదివారం సాయంత్రం కూడా మిగిలిపోయి సమృద్ధిగా ఉదయకాలం మరలా డిస్పోజన్ చేస్తూ వచ్చాం ఒకరికొకరు.
ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. అదే నా గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదు భక్తుడు అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎల్షద్దై విషయంలో అవిశ్వాసులమైన మన ఎడల, అపనమ్మకస్తులమైన మన ఎడల మహోన్నతుడైన దేవుడు, గొప్ప దేవుడు, ఆయన ఆకాశం నుండి తన ఆశీర్వాదాన్ని ఇచ్చి ఎల్షద్దైలో ఉన్న గిన్నె నిండి పొర్లిపోయేదాడు ఆశీర్వదించాడు దేవుడు. అందుకే అది రెండో రోజు కూడా ఉండిపోయింది, రెండో రోజు కూడా మిగిలిపోయింది. ఈ రోజు కూడా ఆశీర్వాదం, ఈ రోజు కూడా మన వంటకి, ఈ రోజు మనం తినబోయే ప్రేమ విందు, కృతజ్ఞత కొడుకుల ప్రేమ విందు కూడా ఆ ఆశీర్వాదాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి నా గిన్నె నిండి పొర్లిపోయింది నా ప్రార్థన ద్వారా. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాం. ప్రభా, ఇంత గొప్ప ఆశీర్వాదం, 6 బాణాలను నీటితో ఉన్న బాణల్ని ద్రాక్షరసంగా మార్చినంత ఆశీర్వాదం, 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మంది పంచిపెట్టిన ఆశీర్వాదం. అవి పంచిపెట్టక ఏమైనా 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టక ఇంకా 12 గంపలు ఎత్తారంట. అని అంత గొప్ప ఆశీర్వాదం ఉంది అక్కడ. అంత ఆశీర్వాదమే దేవుడు మనకు కూడా ఇచ్చిండందుకై ఏం చేయాలి మనం? ప్రభా, నేనైతే 1 రూపాయి కూడా ఇవ్వాల, నేనైతే సహాయం చేయలేదు, కానీ నువ్వే నాకు సహాయం చేసావు ప్రభా అని మనం ఏం చేయాలా? కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభా, నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, ఎల్షద్దై ప్రార్థన మందిరం విషయంలో ఈ 2 దినముల్లో నువ్వెన్న ఆశీర్వాదాలు ఇచ్చేవంటే అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు. అంత అగోచరమైనటువంటి ఆశ్చర్య కార్యములు, గిన్నె నిండి పొర్లిపోయిన ఆశ్చర్య కార్యాలు నువ్వు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతల ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రభుని కృతజ్ఞతాస్తుతులతో ఆయన చేసిన ఈ ఆశీర్వాదమనే ఆశ్చర్యకరమైన కార్యం మన జీవితంలో జరిగించినందుకు, మందిరం పట్ల కూడా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఇది 5. ఇక 6వ మాట చూద్దాం రండి. 6వ మాట, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23 వచనం. ఇక్కడ మనం గమనించాల్సిన 6వ మాట ఏంటి? ఆయన మన ఎడ్ల చేసిన ఆశ్చర్య కార్యములో 6వది ఏంటి తెలుసా? ఏంటి 6వ మాట ఏంటంటే, ఎలానగా పాపంలో చేత మరణం, అయితే దేవుని కృపావరము. ఏంటండి? దేవుని కృపావరం. ఆయన కృప మన ఎడ్ల చూపిస్తూ వచ్చాడు. అది ఆశ్చర్యమైన కార్యం. ఏం చూపిస్తూ వచ్చాడండి? ఆయన కృప, ఆయన స్వహస్తాలతో, ఆయన చిత్తంలో, ఆయన ఉద్దేశంలో, ఆయన సంకల్పంలో ఆయన తన కృపను మనకు కనపరిచినందుకు మనం ఏం చేయాలా? ఈ ఆశ్చర్యమైన కార్యం మన ఎలా చేసినందుకై, ఆయన కృపను మనకు కనపరిచినందుకై మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా దేవుని కృప ఎంత మహోన్నతమైనది, దేవుని కృప ఎంతో మహోన్నతమైనది, ఎంతో గొప్పదిగా ఉంటూ వస్తుంది. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని కృప ఎంతో గొప్పదన్నది బైబిల్లో రాయబడుతూ వచ్చింది. దేవుని కృప ఎంత గొప్పదో అంటే చూడండి, కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం, క్షమించండి 122వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయములో 5, 6 వచనాలు, 4 వచనం 4 నుండి, ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనాలను బట్టి చదవండి. యెరూషలేముకు క్షేమం కొరకు ప్రార్థన చేయడు. యెరూషలేము నేను ప్రేమించేవారు వర్ధిల్లెదరు. నీ ప్రాకారం నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమముండును గాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎన్నో మాట ఇది? 6వదిగా ఏమని రాయబడుతూ వచ్చింది? నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో. దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యం ఏంటంటే, నెమ్మది కలిగిన ప్రశాంతకరమైన వాతావరణాన్ని ఇచ్చి
పరిచర్లో కూడా ఏ గొడవలు, కొట్లాటలు, సమస్యలు, ఎవరెవరు కొట్లాడుకోవడం, భేదాలు లేకుండా చక్కగా అంతా కూడా ఆయన నెమ్మదిగా పరిచర్య చేస్తూ వచ్చాడు. ఇది ఆశ్చర్యమైన కార్యం కదా, అవునా కదా? 400 మందిని మెయింటైన్ చేయాలంటే ఏంటి కష్టము కదా, అవునా కదా? కానీ ఇంత ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేస్తూ వచ్చాడే. ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం అంటే, ఆయన దేవుని యొక్క మందిరంలో నెమ్మదిచ్చిన వాడుకుంటాడు. ఈ పరిచర్య అంతట్లో నెమ్మదిచ్చిన వాడుకుంటాడు. ఈ 2 రోజుల పరిచర్యలో ఎక్కడో కొట్లాటలు లేకుండా, గొడవలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, విభేదాలు లేకుండా, కక్షలు లేకుండా, కోపాలు లేకుండా, ఇంకేవి కూడా దేవునికి విరోధమని ఏవీ లేకుండా ఈ 2 దినముల పరిచర్యలో ఆయన ఏం చేశాడు? నెమ్మదినిచ్చాడు. ఇది మానవులమైన మనకి ఇంకేమి నెమ్మదినిచ్చాడంటే, నేను గత వారం అంతా టెన్షన్ పడుతూ వచ్చా. గత ఆదివారం కూడా వర్షం పడుతూ వచ్చింది, పడుతూ వచ్చింది, టెన్షన్ పడ్డా. ఇంకా న్యూస్ లేనిది ఇంకా 5-6 రోజులు వర్షం ఉందన్నాడు. ఇంకా 5-6 రోజులు వర్షం ఉందన్నాడు. ప్రభా, ఏంటి అసలు ఈ కార్యాలు ఎలా జరుగుతాయి? మరి 5-6 రోజులు వర్షం ఉంటే మరి కంబైన్డ్ యూత్ మీటింగ్ ఎట్లా? వర్షం వచ్చిందంటే అంతా ఫెయిల్ అయిపోతాం. అసలు వంట వండుతానికి ఉండిద్దా? ఫస్ట్ ఫెయిల్ అయ్యేది అదే, మనం వంట వండుతాం. రెండోది ఏంటి? వచ్చే మార్గంలో వాళ్ళు సరైన విధాలు రారు, గుంటలు పడిపోతాయి, వర్షంలో నిండిపోయి నీళ్ళన్నీ కూడా. దారిలో ఫెయిల్ అయిపోతాం, మార్గంలో ఫెయిల్ అయిపోతాం. ఎట్లా ప్రభా, ఏంటి ప్రభు ఈ పరిస్థితులన్నీ కూడా? వాతావరణం వర్షమే ఇంకా కొన్ని రోజులు ఉంటుంది అంటున్నారు. మరి ఎట్లా ప్రభు, దీని పట్ల నీ ఉద్దేశం ఏంటి? దయచేసి ఆ అబ్రహాము దేవుడి, ఇస్సాకు దేవుడి, యాకోబు యొక్క దేవుడి, భక్సింగ్ గారి దేవుడి, తిమోతంకుల దేవుడివి, మా దేవుడివి. ఈ 2 రోజుల వాతావరణం నీ కనుదృష్టిలో, నీ కాపుదల్లో ఉంచుకో. నిజంగా అద్భుతం చేశాడు. ఎంత నెమ్మదంటే బయట వర్షం రాలేదు, లోపల ఇబ్బంది లేదు. ఎంత గొప్ప నెమ్మదిని దేవుడిస్తూ వచ్చాడు. ఎంత గొప్ప నెమ్మదిని దేవుడిస్తూ వచ్చాడు. ఈ గొప్ప నెమ్మదిని బట్టి నీ ప్రాకారాల్లో నెమ్మది కలుగును గాక. ఇంకొక వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఎల్షద్దాయికి. ఏంటి ఆ వాగ్దానం? దావీదు నాకు చూపిన శాశ్వత కృప. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. ఇది ఒక వరం దేవుడిచ్చాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం, ఇన్ని గొప్ప ఆశ్చర్య కార్యములు, నిజంగా దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మనకు చూపించి మన ప్రాంతంలో వాతావరణ విషయంలో నెమ్మదినిచ్చాడు. అంతకుముందు వారాలు చూడగా ఆంధ్రాలో మొత్తం చాలా వరకు కొట్టుకుపోయారు వరదలు. కొట్టుకుపోలా, చాలా మంది కొట్టుకుపోతూ వచ్చారు. ఏదో సునామీ వస్తుందని కదా. ఎంత టెన్షను. అనౌన్స్మెంట్ జరిగింది, మరి వారం జరిగిద్దా లేదా అన్న టెన్షన్లో ఉన్నప్పుడు ఆయన నెమ్మదినిచ్చాడు. ప్రార్థన ఆలకించి ఈ ప్రాకారం ఏం చేశాడు? నెమ్మదినిచ్చాడు. వాతావరణాన్ని తన స్వాధీనం ఉంచుకున్నాడు. 2 రోజులు ఒక్క చినుకైనా వర్షం పడకోకుండా పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు దేవుడు విని ఈ ప్రాకారం ఏం చేశాడు? వాతావరణ విషయంలో నెమ్మదిచ్చాడు, దేవుని ప్రజల్లో నెమ్మదిచ్చాడు, మందిరంలో నెమ్మదిచ్చాడు. ఇంకా ఆయా పనుల్లో, ఇంకా వంట చేసే కాడ కూడా ఒకళ్ళు తిట్టుకున్నారు ఎవరైనా? ఎవరు తిట్టుకోవాలా. ఎంత గొప్ప నెమ్మది, ఎంత గొప్ప ఆశ్చర్య కార్యం దేవుడు చేసినందుకు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్రమై ఉన్నాం. ఆయన నెమ్మదినిచ్చినందుకు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసినందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్రమై ఉన్నాం. ఇది ఎన్నో మాట? 6. కాబట్టి ఆయన చేసే ఆశ్చర్య కార్యములను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటి ఆశ్చర్య కార్యం ఏంటి? మన ప్రార్థన ఆలకించాడు. 2, మన కోరిక నెరవేర్చాడు. 3, ఆయన పరిశుద్ధ స్థలం నుంచి మన సాయం చేశాడు. 4, సాతాను యొక్క క్రియలను ముక్కలుగా చేశాడు. అందుకే చాలా మంది రక్షించబడ్డారు, చాలా మంది సేవకు తీర్మానం చేసుకున్నారు, చాలా మంది దేవుని పరిచర్య, దేవుని యొక్క సన్నిధిలో నివసించడానికి ఇష్టపడ్డారు. ఇది సాతాను క్రియలు ముక్కలుగా చేయబడ్డారు. ఇంకా 5వదిగా ఆయన ఆశీర్వాదాలు వచ్చినాయి. 6, ఆయన కృప మన ఎడల నెరవేర్చబడింది, సమృద్ధిగా ఉంది. ఇక 7వ మాట ఏంటి? ఆయన కృపేనమ్మా. నెమ్మది గురించి కూడా చెప్పే కదా. నెమ్మది ఎన్నైనా అప్పటికి 6 ఒకటి ఏదో స్కిప్ చేసి ముందర తీసుకెళ్ళారు, కానీ 6 చెప్పింది. 6 చెప్పింది కదా, చెప్పింది 6 అంటే నెమ్మది ఉంది. ఇక 7వ విషయం ఏంటంటే, 7వ మాట ఏంటో చెప్పండి. 7వ మాట, ఒక మాట చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో మోషే జీవితంలో ఒక సన్నివేశం జరుగుతూ వచ్చింది. ఎవరికైనా గుర్తుందా? యెహోషువ పాలెంలో ఉండి యుద్ధం చేస్తున్నప్పుడు, చూడండి పాలెంలో ఉండి యుద్ధం చేస్తున్నప్పుడు
మోషే చేతులు పైకెత్తి పెడతాడు. ఏం జరుగుతాయండి? చేతులు పైకెత్తి ఉంచుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరికి వస్తుంది? ఇశ్రాయేల్ ప్రజలకు ఏమొస్తుంది? విజయం వస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, అధ్యాయం ఎక్కడ గుర్తుందా? సరే, ఇప్పుడు వదిలేండి. అదిగా నేను ఇంకొక అంశం కూడా చూపిస్తాను. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, సహకారుని దేవుడు సమకూర్చాడు. ఇది ఆశ్చర్యమైన కార్యం. ఏ ఆశ్చర్యమైన కార్యం? సహకారులు అంటే మనకు సహకరించే వారిని దేవుడు సమకూర్చాడు. అది ఆశ్చర్యమైన కార్యం. అసలు వాస్తవానికి ఏంటంటే, మనోళ్ళ చేత వంట చేయించుకోకుండా, అంటే మనోళ్ళు చెడగొడుతున్నారని కాదండి, కానీ అంత కాంగ్రిగేషన్ చేయాలంటే టెన్షన్ ఎక్కువ ఉండేది. కానీ మనోళ్ళ ద్వారా కాకుండా, అంటే మనోళ్ళు సహకరిస్తారు, ఇంకా వీళ్ళకి సపోర్ట్ ఎవరైనా తీసుకురావాలన్న ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఎబ్రోనికి ఫోన్ చేశా. ఫస్ట్ ఎబ్రోనికి ఫోన్ చేశానా, ఇట్లా సంగతి కిచెన్ వాళ్ళకే ఫోన్ చేశాను. డైరెక్ట్ ఫోన్ చేశానా, మా దగ్గర కొంతమంది బ్రదర్స్ కిచెన్ వంట చేస్తారు, సో మీ వాళ్ళు కొంతమంది పంపితే మా వాళ్ళు మీ వాళ్ళు కలిపి, అంటే హెబ్రోన్ వాళ్ళు ఎల్షాద్ వాళ్ళు కలిపి వంట వండుతారని 2 రోజులు ప్రత్యేకమైన కూడికలు ఉంటాయి అంటే పంపిస్తా బ్రదర్ అన్నారు. సరే, తర్వాత ఏమైందంటే అనుకోకుండా అక్కడ 2 టీములు ఉంటాయి. మన దగ్గరికి వచ్చే టీంకి ఏంటంటే పోయిన ఆదివారం వచ్చే ఆదివారం వంట చేయాలంటే హెబ్రోన్. ఫైనల్ రోజు వాళ్ళు ఏమన్నారంటే ఫలానా అతన్ని అయితే పంపిస్తా బ్రదర్ అన్నారు. ఆయన కొన్ని చిక్కుల్లో పడి ఉన్నాడు, కొంత చిక్కుల్లో ఉండారు, మనం యాక్సెప్ట్ చేయలేం, చేస్తే హెబ్రోన్కి విరోధం అవుతాం. సరే వద్దులే అన్నప్పుడు ఎట్టా అని మళ్ళీ రవాణా నేను ఆలోచన చేశాను. అన్నా ఏం చేద్దామంటే, బ్రదర్ మీరు ఏమనుకోనంటే మా వాళ్ళని పంపిస్తాం మీ వాళ్ళతో పాటు అన్నారు. బాగా నుండుతారు బ్రదర్ మా వాళ్ళు అయితే, దానికి డౌట్ అయితే లేదన్న. సరే పంపించండి అన్న. సరే, అప్పటికి లిస్ట్ రాట్లా, సమర్పించుకుంటానన్న వాళ్ళైనా ఫోన్లు చేస్తున్నారు. అన్నా లిస్ట్ పెట్టండి, మేము కిరాణా హైదరాబాద్ నుండి పంపిస్తాం, చికెన్ వరకు మీరు ఆడ తీసుకోండి, కూరగాయలు తీసుకోండి, మేము అన్ని ఎక్కడి నుంచి పంపిస్తాం, ఆటోలో పంపిస్తామని వాళ్ళు. ఎట్లా ప్రభా ఏంటి వీళ్ళేమో లిస్ట్ పెడతలా? హెబ్రోన్ వాళ్ళు పెడతానని శుక్రవారం దాకా తీసుకొచ్చి ఆడాపేశారు. గురువారం దాకా ఏమో శుక్రవారం అయిపోతే ఇంకా శనివారమే, శుక్రవారం సాయం మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాయని చెప్పేశారు. మరి ఎట్లా? గురువారం రాత్రి నుండి ఫోన్ చేస్తే ఒక లిస్ట్ రెడీ అయింది బ్రదర్, 2వ అవ్వలేదన్న. ఎట్లా ప్రభు అని ప్రార్థన చేస్తే కాళ్ళు కూడా కాకపోతే వేరే ఒక అతను పెట్టేసేద్దాం, వంట మాస్టర్ని, డబ్బులు అయితే అయినాయి, వండేద్దాం అనుకున్నాం. తర్వాత రబాను ఫోన్ చేసి బ్రదర్ అట్లా కాదు, ఇదిగో లిస్ట్ పంపించా చూసుకో, మన వాళ్ళు ఓకే అయిపోయిందన్న. శుక్రవారం ఉదయం ఎమ్మట ఆ లిస్ట్ పంపించాలి. మధ్యాహ్నం కల్లా ఈ ప్రభు సన్నిధిలో పులిపీఠం సంబంధించిన టేబుల్, అదే రీతిలో సామాను వచ్చి పడిపోయాయి. వాటితో పాటు సహకారులు కూడా వచ్చారు, వంట చేసేవాడు. 2 రోజులు మన మధ్యలోనే ఉండరు వాళ్ళు, 2 రోజులు మన దగ్గరే ఉండరు. ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం, ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం తెలుసా? అందుకే ప్రభు అంటాడు, నేను మోషేకు తోడేండు నీకును తోడేంటి అని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. ఏమంటున్నాడండి? నేను మోషేకు తోడేండినట్లు నీకును తోడే ఉంటాను. కాబట్టి ఏ రీతిలో అయితే ఇంక ఇశ్రాయేల్ ప్రజలు కూడా అంటారు, ఏమంటారు తెలుసా? అయ్యా మోషేకి ఎలా దేవుడు తోడుకుంటాడు, నీకు తోడుకుంటాడు, కాబట్టి మేము నీతోనే నడుస్తామంటారు. అంటే సహకారుని దేవుడు సమకూరుస్తున్నాడు. ఏ టైం లేదు అవసరమో, ఏ అవసరం ఏదుందో సహకారుని సమకూర్చాడు మన దగ్గర పరిచయం చేయడానికి. కానీ ఇంకా మనమన్న మందిరం కూడికి స్టార్ట్ అయినప్పుడు వచ్చి ఉంటామేమో, కానీ ఆ యొక్క సహకారులుగా వచ్చిన వారు వాళ్ళే చాపలేసారు, వాళ్ళే లిఫ్ట్ చేస్తూ వచ్చారు ఈ సైడ్, వాళ్ళే మొత్తం కూడా అన్ని చూసుకుంటూ వచ్చారు. పైన బయట కరెంట్ అని, వంట అని, ఏదన్నా చేయని మొత్తం వాళ్ళే ఎంత సహకరిస్తూ వచ్చారంటే అద్భుతం, ఎంత అద్భుతం దేవుని యొక్క కార్యాలు. కాబట్టి ఇక్కడ 7వ మాట ఏంది? దేవుని సహకారము దేవుడు అందించిన వాడు కూడా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే నిన్ను విడవను, నిన్ను ఎడబాయి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి సహకారుని 6వ వచనం చివరిలో ఈ దేశం నిశ్చయముగా నీవును ఈ ప్రజలు స్వాధీనం చేసుకుందరు అంటే సహకారులతో పాటు నువ్వు వెళ్ళి ఈ దేశాన్ని స్వాధీనపరుచుకుంటావు అన్నట్లు ప్రభు మనకు సహాయం చేశాడు. ఆయన ఏం చేశాడు? ఆయన మనకు సహకారులు లేపాడు. ఆనాడు మోషే ప్రార్థిస్తుండగా చేతులు బొరువెక్కినప్పుడు మోషే యొక్క చేతులు కింద దిక్కకూడదని దేవుడు ఎలాగైతే 2 వ్యక్తులు సమకూర్చాడో, ఆ రీతిలో రాళ్లను ఎలా సమకూర్చబడినాయో ఆ రీతిలో మోషేకి సహకారులు లేపింది దేవుడు. ఇంకా చెప్పాలంటే మోషే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇత్రో, తన మామైనటువంటి ఇత్రో మరి మోషే దగ్గరకు వస్తున్నప్పుడు మోషేతో మాట్లాడతాడు. ఎవరు? ఇత్రో మాట్లాడతాడు. ఫస్ట్లో నేను బైబిల్ చదివినప్పుడు అనుకున్నా చెడగొట్టే మామ వచ్చినట్టు అనుకున్నా, చెడగొట్టేవాడు వచ్చాడు అనుకున్నా, కానీ మంచి మాట చెప్పాడు. ఏంటి?
అయ్యా నువ్వు ఒక్కడవే భారం భరించడం కాదు, నువ్వు ఒక్కడవే భారం భరించడం కాదు, ఏం చేయాలా? నువ్వు 10 మందికి ఒకటి గాను, 100 మందికి 50 మందికి ఒకటి గాను, 100 మందికి ఒకటి గాను, 1000 మందికి ఒకటి గాను, 10,000 మందికి ఒకటి గాను అధిపతులు పెద్దలు నియమించు. వారు వ్యాజ్యమాడాలి, వ్యాజ్యమాడాలి, వ్యాజ్యం తీర్చాలి. అప్పుడు దినాల్లో ఉండే పెద్దల యొక్క స్వభావం ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వ్యాజ్యము తీర్చాలి. ఎవరైనా ఇద్దరు గొడవాడుకుంటే, ఎవరైతే ఇద్దరు కొట్లాడుకుంటే ఆ ఇద్దరి మధ్యలో నువ్వేం చేయాలంటే 10 మందికి ఒకడుగా ఎవరినైతే ఒక నాయకుడిగా నియమించాడు ఒక పెద్దగా, ఆ 10 మంది కొట్లాడుకుంటే ఆ 10 మందికి న్యాయం తీర్చవలసిన వాడిన. 100 మంది కొట్లాడుకుంటే 100 మందికి అధిపతిగా ఎవరుండారో, నాయకుడిగా లేదా పెద్దగా ఎవరుండారో ఆయన తీర్చాలంటే ఆ దినాల్లో ఇత్రో మోషేకి సహకారులుగా పెట్టిన సహకారులను నియమించమని చెప్పిన మాట. ఎందుకంటే వ్యాజ్యం ఆడుకున్నప్పుడు ప్రతి చిన్నదానికి పెద్దదానికి యుద్ధకు రాకుండా వాళ్ళకై వాళ్ళు వ్యాజ్యములు తీర్చుకోవడానికని కొంతమంది పెద్దలను ఏర్పరిచాడు. ఆ దినాల్లో ఉండే పెద్దలు దేనికంటే వ్యాజ్యం ఆపటానికి పెద్దలు, అది గొడవ ఎక్కువ కాకుండా. అయితే ఆ దినాల్లో అలా ఏర్పరచుకుని ఇలా ఒకటి 10 మందికి 20 50 మందికి 100 మందికి చేయమంటే నేను అనుకున్నా ఇదేదో కొట్లాట్లు గొడవలో పెట్టేదట్టే ఉంది. మోషే మామ వచ్చి ఇత్రో వచ్చి ఏదో గొడవ పెట్టేటట్టు ఉండడు అనుకున్నా. తర్వాత ఫస్ట్లో చదివినప్పుడు తర్వాత బైబిల్ చదివితే ఆశ్చర్యమైన కార్యం. సహకారులుగా ఉంటూ వచ్చారు మోషే ఒక్కడే పొద్దున్నే నుంచి రాత్రి వరకు కూడా తిన్నా తినకపోయినా అందరికి న్యాయం తీర్చే కోణంలో ఉంటూ వస్తున్నాడు. అలాంటి పరిస్థితిని ఇత్రో చూసి ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఒక్కడే న్యాయం తీర్చడం కరెక్ట్ కాదు, ఎందుకంటే చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు, వారి వ్యాజ్యంలోని ఎప్పుడు తీరుతాయి అని చెప్పని 10 మందికి ఒకటికి, 100 మందికి, 50 మందికి ఒకటికి, 100 మందికి ఒకటిగా, 1000 మందికి ఒకటిగా, 10,000 మందికి ఒకటిగా నాయకులు నియమించాడు పెద్దలు. వాళ్ళు వ్యాజ్యం ఆడుతున్నారు. వాళ్ళ దగ్గర తీరిన వ్యాజ్యం ఎవరికి వస్తుంది? మెయిన్ మోషే దగ్గరకు వస్తుంది. అంటే వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు వ్యాజ్యము అర్థం కాదు, తీర్చాలి అంటే ఇక్కడ ఈ పెద్దలందరూ ఎవరంటే సహకారులు. ఎవరు వీళ్ళు? వ్యాజ్యం తీరుస్తున్నారా, ఏం చేస్తున్నారు, కొట్లాట్ల గొడవలు అవి కాదు మనకి. వాళ్ళు ఎవరో అని మెయిన్ థీమ్ చూస్తే సహకారులు, సహాయం చేసేవాడు. అంటే మన భారమును భరించేవారు, మనం మోసే బరువును కొంతవరకు ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా మోయటానికి మనతో పాటు వచ్చినటువంటి వారు. నిజంగా కిరణ్ అన్న లేడు, కాజన్న దూర ప్రాంతాల్లో ఉంటాడు, పరిస్థితి బాగా ఇంటికాడ ఎవరో చనిపోయి ఉంటారు, ఒక్కడే మిగిలిపోయాడు. ఎవరు? ఒక్కడే సత్యనారాయణ మిగిలిపోయాడు. నేను అనుకుంటున్నా ప్రభువా ఒక్కడే మిగిలిపోయాడు ఎట్లా మరి? అప్పటికి శనివారం ఉదయం ఒక్కడే కష్టపడి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాడు. ఎట్లా ప్రభా, ఎట్లా మరి? ఒక్కడగానే ఉన్నాడు కదా, తన కష్టం ఎంత కష్టపడుతున్నాడు, ఎట్లా ప్రభు అని మొరపెట్టినప్పుడు సాయంత్రానికి మధ్యాహ్నం ఈ పొద్దున కూడిక అయిపోయిన తర్వాత ప్రేమవిందుకి శాఖ దయానంద నగర్ లేచి వచ్చారు. అన్న ఏం కర్రీ చేయాలి? ఇంకా మా బ్రదర్ ఎట్లా ఉన్నాడన్న, ఆయన తీసుకుని మీరు ఏదైనా చేయండి, ఆయన చెప్పినట్టు చేయండి అంటే అద్భుతం. సహకారులు చాలా సహకరిస్తూ వచ్చారు. దేవుడు అన్ని విధాలు మనకు సహకారుని సమకూర్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? నిజంగా ఈ విషయంలో కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా దయానంద నగరు ఏలిం ప్రార్థనా మందిరం వాళ్ళు ఎంత బాధ్యత తీసుకున్నారంటే, డైరెక్ట్ చదువుతున్నా కదా, సౌండ్ సిస్టాన్ని కూడా వచ్చి వెళ్ళిన వాళ్ళకి గిఫ్ట్లు వాళ్ళే ఇచ్చారు. ఎవరికి? సౌండ్ సిస్టమ్ కలిగిన వాళ్ళకి వచ్చి వెళ్ళిన గిఫ్ట్ కూడా. ఇంకా చాలా ఇచ్చారు నా కళ్ళ ముందులే, అవన్నీ కౌంటింగ్ చేసుకోవద్దులేనా, దేవుని నామను బట్టి వదిలేస్తున్నాను. రవ్వంటన కూడా పరిచర్య చేసి 2 రోజులు పరిచర్య చేసినందుకు గిఫ్ట్ ఇస్తే కూడా ఏం బ్రదర్ నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తున్నావు? ఒకవేళ పెద్దలు ఇచ్చారంటే అది వేరు, నువ్వు నాకు ఎట్లా గిఫ్ట్ ఇస్తా? నేను నీకు ఇంతగా సహాయం చేస్తున్నప్పుడు నాకు ఇచ్చే గిఫ్ట్ దేనికి? అది దేవుని మందిర పరిచర్యలను వాడేశాను. ఎందుకు చెబుతున్నంటే నిస్వార్థం లేక పులిపేటాన్ని ఆశ్రయించలేదు, అధికారాన్ని ఆశ్రయించాలి, ఇది కావాలి అది కావాలి ఆశ్రయించుకోకుండా నిస్వార్థంగా వచ్చి సహాయం చేస్తూ సహకరిస్తూ వచ్చారు. రవ్వన్నని నేనే చెప్పన్నా, నువ్వు ఈ 2 రోజుల్లో పులిపేట మీద నుంచి మటుకి దిగి కిందకి రావద్దాను, నేను ఎక్కను, ఎందుకంటే ఈ 2 రోజులు నేను కింద ఉంటా. నువ్వే పులిపేట మీద ఉండి 2 రోజులు కూడికలు అయ్యేంత వరకు కూడా బాధ్యత జాగ్రత్తగా నువ్వే చూడు. ఎవరిని పాట వివరిస్తావు పిలువు, ఎవరికి వాక్యం చెప్పాలో చెప్పించు, ఎవరి చేత ఏం చెప్పిస్తావు నువ్వే చెప్పి 2 రోజులు. నేనైతే నిమిత్త మాత్రుడిగా అక్కడ ఉంటాను. ఎందుకు చెప్తున్నానంటే సహకారం దేవుడు లేపాడు. నాకు పరిచర్లో బయట లేకుండా, వంట చేసే వారికి ఇబ్బంది లేకుండా, పరిచర్య చేసే వారికి కూడా ఎంతమంది యవనస్తులంటే మేము పరిచర్య చేస్తుంటే అన్న మేము చేస్తాం, అన్న మేము చేస్తాం, సహకారం లేపాడు దేవుడు. దీన్ని బట్టి ఖచ్చితంగా దేవుని కృతజ్ఞత చెల్లించాలా. ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా మా వల్ల అయితే అయ్యేది కాదు, అయ్యేదా? అది ఎట్టుండేదో మా వల్ల అయితే అయ్యేది కాదు ప్రభా, నువ్వు సహకారం లేపావు ఏలేమి నుండి. ఇంకా
ఆయా 60 గజాలు ఆ ప్రాంతం నుండి కూడా సహకారం లేపుతూ వచ్చావు. చాలా మందిని లేపుతూ వచ్చావు. బేతనియాలో ఉండేవారిని అనేక మంది లేపి మాకు సహకరించేటట్టు చేసావు ప్రభా. వంట వండేటప్పుడు కానీ, సర్వింగ్ అప్పుడు కానీ, ఇంకా ఆయా మందిరంలో పరిచర్యలో కానీ, కీబోర్డ్ సిస్టంలో కానీ, పరిచర్యలో కానీ, పాటలు పాడేటప్పుడు కానీ అనేక సహకారం లేపుతూ వచ్చావు. ఇందుని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభాని మనం ఏం చేయాలా? ప్రభుకి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ఎప్పుడైతే ప్రభు మనకు చేసిన క్రియలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, మనం ఆయన చేసిన ఈ ఆశ్చర్య కార్యంలో బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదు, చెల్లించాల్సిన బాధ్యత మనకు ఉంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వాడు ఎవరు చెప్పండి? భ్రష్టత్వం కలిగిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు చేసిన మేలుని తన స్వార్థం కొరకు వాడుకున్నవాడు కృతజ్ఞత లేనివాడు. ఎవరండి? కృతజ్ఞత లేనటువంటి వారు ఎవరు? తమ స్వార్థానికి దేవుని వాడుకున్నటువంటి వారు. ప్రభా నాకు ఇది కావాలంటాం, దేవుడు ఇస్తాడు, కృతజ్ఞత చెల్లించం. అదేంటి? స్వార్థానికి వాడుకున్నవారు. కానీ ఈరోజు స్వార్థానికి కాదు మనం వాడుకుంది, దేవుని మహిమ కొరకు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి వీటిని బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. ఇది 7వ మాట. దేవుడు సహకారులు మనకి ఇచ్చినందుకై, ఇంకా దేవుని మహిమను దేవుడు నింపినందుకు కూడా కృతజ్ఞత చెల్లించాలి. ఏ విషయంలో? దేవుని మహిమ. ఇంకెప్పుడే మనం చూస్తూ వచ్చాం, దేవుడు గొప్ప విజయాన్ని మనకి ఇచ్చాడు. ఏ అపాయాలు, ఏ నష్టాలు జరగకోకుండా ఈ పరిచర్లో గొప్ప విజయం. మన బ్రదర్సే సోమవారం పొద్దున్నే వచ్చి అంటున్నారు, ఏమన్నారు తెలుసా అన్న? ఏం అద్భుతంగా జరిగిందంటే ఈ కంబైన్డ్ మీటింగ్ నార్త్ జోన్ లో ఎక్కడ జరగల, అంత ఘనమైన రీతిలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు అన్నాడు. ప్రతి విషయంలో ఎందుకు చెబుతున్నా అంటే అద్భుతం. ఒక మాట చెప్పాలంటే, ఆడ వాగ్దానం ఇచ్చాడు కదా, ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం నిజమైంది. ఇదిగో నేను అద్భుతములు చేసేదను, సదాకాలం మీతో కూడా ఉంటానన్నాడు. ఆయన ఉండి మనతో ఉండి ఆయన అద్భుతాలు జరిగించుకున్నాడు. ఆయన కార్యాలైన ఏం చేశాడండి? ఆయన మనతో ఉండి మొట్టమొదటి ఉంది, నిన్నెన్నడు విడవన ఎడబాయిన చివరిలో ఉంది, మొట్టమొదటి నేను సదాకాలం మీతో ఉంటానన్నాడు. ఆయన మనల్ని విడవకోకుండా మనతోనే ఉండి ఈ కంబైన్డ్ యూత్ మీటింగ్ లో, ఈ 2 రోజుల పరిచయంలో తన విజయవంతమైన కార్యాలు, ఆయన మనతో ఉండి తన కార్యాలు తను జరిగిస్తూ వచ్చాడు. అద్భుతములు చేశాడు ప్రభు. దీన్ని బట్టి మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభా నిజంగా నువ్వు చేసిన అద్భుతమే, మా దగ్గర 10 రూపాయలు లేదు, కానీ అద్భుతం చేసావు, సమృద్ధినిచ్చావు. ఈ రోజు మళ్ళీ చదువుతున్నా, ఈ రోజు మనం భుజించబోయే ప్రేమ విందు కూడా ఆ అద్భుతంలో నుండి వచ్చిందే. ఎంత గొప్ప అద్భుతం ప్రభా నువ్వు చేసావు. వీటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు, వీటన్నిటిని బట్టి కృతజ్ఞతలు. అవిశ్వాసినైన నా ఎడల ఎన్ని గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసావని నీవైనా నేనైనా రే సహోదరి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మరొకసారి చదువుదామని ఆ మాట. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 75వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ నరులు నీ ఆశ్చర్య కార్యములను కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలో మనం చూసాం. ఇప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి ఏం చేయాలి? ఆయనకి వివరిస్తూ కృతజ్ఞత చెల్లించాలి, వివరించాలి. కృతజ్ఞతాస్తుతులు అంటే ప్రభా నేను గొప్ప కార్యాలు చేసే నీకు కృతజ్ఞత ప్రభా అరవాకండి, ఒక మాట తగ్గొట్టదు, వివరించాలంటే వాటిని. ప్రభా వంట చేసే కాడ నాకు సహాయం ఇచ్చావు, వంట చేసే కాడ నా చేతులు కాలుకోకుండా కాళ్ళు కాలుకోకుండా సహాయం చేసావు ప్రభా, నీకు కృతజ్ఞతలు. అట్లా వివరించాలి. ప్రభా సహకారులు నాకు సహాయం చేయలేపావు, ఎంతో గొప్ప సహాయం నువ్వు చేస్తూ వచ్చావు. కృతజ్ఞతలు అంటే ప్రతి విషయంలో దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యాలు మనం వివరించాలంట. అట్లు వివరిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వస్తుంది ప్రభా ఎన్ని గొప్ప మేలు, 2 రోజులు కూడిగా సాయం చేసి నీకు వందనాలు అనవాకండి. వివరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, వివరించాలంటే ఆయన కార్యాలు. ప్రభా నా ప్రార్థన ఫలాని విషయాల్లో ప్రార్థన చేశా, భోజనం కోసమా, కిరాణా కోసమా, లేదా మీటింగ్ కోసమే ప్రార్థన చేసా, నా ప్రార్థనలు విన్నావు, కృతజ్ఞతలు అట్లా వివరించాలి. ప్రతి చెప్పిన మాట ప్రకారం మనం వివరించాలి. ప్రభా నా కోరిక ఈ 2 రోజుల కోరికలు ఘనమైన రీతిలో జరగాలి. నిజం చెప్పమంటారా? ఒక గొప్ప సాక్ష్యం చెబుతా చూడండి. అసలు ఈ 2 రోజుల కూడికల్లో నేను చేసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? నా సొంత మేనమామ, మన కూడా చెప్పారు జ్యోతక్కని ఇంటికాడ కూడికప్పుడు, నా సొంత మేనమామ ఆపరేషన్ జరిగింది, కాలుకి షుగర్ వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చి ఆపరేషన్ జరిగింది, బాడీ అంతా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయింది. డాక్టర్లు చనిపోతారని చెప్పి బ్రతకడు, ఆపరేషన్ చేస్తున్నాం కానీ 50-50 బ్రతుకుతాడు లేదు మాకు తెలియదు అన్నాడు. ఆయన నన్ను కన్నది మా తల్లిదండ్రులైనా, పెంచి పోషించి పెద్దవాడు చేసింది ఆయనే. నన్ను సరే కంపల్సరీ వెళ్ళాల్సిందే, ఆయన బాగాలేదంటే నేను వెళ్ళాలా. కానీ బైబిల్ ఒక మాట ఉంది, మృతులు తమ మృతులను పాత పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు
అట్లా మీ జీవితం వస్తారా? ఇంటి ఎవరన్నా చనిపోతే అస్సలు రావు. ఏం చేయాలి ప్రభా? ఓ పక్కన ఆ వార్త విన్నాను, కానీ జ్యోతక్క ఇంట్లో వాక్యం చెప్పాలి. ఆ వార్త వింటూనే వాక్యం చెప్పా. ఏంటి ఆ వాక్యము? శోధనలు వచ్చినప్పుడు మహా ఆనందంగా ఎంచమని. ఆ వాక్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు తెలుసా? మీ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసకి శోధన రాబోతుంది, మహా ఆనందంగా ఉండమని. మొట్టమొదటి నాకు శోధన వచ్చింది. నా కాన్సెప్ట్ ఏం తెలుసా? ఎవరు చనిపోయినా బ్రతికొండా కూడికిన మటుకు ఆపడానికి వెళ్ళే నా తీర్మానం. నాకే అపాయం జరిగిన, నాకే కీడు జరిగిన, నాకే ప్రమాదం జరిగిన, నేను మరణించిన సంఘంలో ఎవరు ఏ కోణంలోకి వెళ్ళినా కూడికైతే ఆపడానికి వెళ్ళలేదు. జరగాల్సిందన్న తీర్మానం మీద ఉండే నాకు అది. తర్వాత చూస్తే జ్యోతక్క బలహీనత. తర్వాత చూస్తే కూడికి స్టార్ట్ అవుతుంది అనుకున్న టైంలో ఫోన్ వచ్చింది ఆంధ్ర నుండి. ఒకటి మా మేనమామ సంగతి ఫోన్లు వస్తే నాకు టెన్షన్ అయితే, మళ్ళీ ఆంధ్ర నుండి ఫోన్ ఎవరికి? శ్యామన్నకి. చక్కగా ఇద్దరు 2 ఫ్యామిలీలు రెడీ అయ్యి మందిరంలోకి వచ్చి కూర్చున్నారు. వాక్కి వెళ్తుంది, ఫోన్ వచ్చింది. మీ బంధు ఒక అతను కరెంట్ షాక్ కొట్టి ప్రభు మహిళ పిలవబడ్డాడు, రండి. బయలుదేరి వెళ్ళిపోయారు. నాకు ఇక 2 కుడి భుజం ఎడ భుజం ఉండ 2 కుడి భుజాలు పోయినట్టు అయిపోయింది. ఎందుకంటే ఏ చెప్పినా గమగం తెచ్చేసేయటం, ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు. ఎలీషాను కానీ సంతోషాన్ని కానీ వీళ్ళందరూ ఉంటారు కదా. ఏంటి ఉండవర్లు ఇద్దరు పోయారు, ఇంకిద్దరే ఉండారు, వీళ్ళతో ఎట్ట చేయాలి? ఇప్పుడు అంటే మిగతావారు లేరని కాదు, ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఎట్లా అయినా పరిచర్య అబద్ధం, అయినా అబద్ధం. శ్యామన్న ఒక మాట అన్నాడు, అన్న సరే నాకు అప్పుడే చెప్పేశాడు. వాస్తవానికి ఏంటంటే నేను సుగుణమక్క చెప్పలేదు, కొద్దిగా హార్ట్ ప్రాబ్లం ఉందని, కానీ ఆ క్షణమే చెప్పారు. అయిపోయాడన్నా వెళ్తున్నాం. లోపల బాధ ఉంది మనిషి గురించి, తర్వాత జరిగిన పరిస్థితి గురించి, కానీ ఏం చేయలేము. ఏది మనం బాధపడ్డా పరిచర్య ఆగిపోయింది. అసలు బాధ లేదేం లేదు. ప్రభువే శిలువలో సంతోషంగా తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుతున్నాను అన్నప్పుడు దేవుని పరిచర్యలో మనం ఎందుకు సంతోషంగా ఉండకూడదు? అప్పుడే సుగుణమక్క మాట ఉంది. అయ్యా అక్కగా తెలియదు వాస్తవానికి, నిన్నే తెలుసు. ఏమని తెలుసా? శోధనలు వచ్చినప్పుడు మహానందంగా ఉండాలి కదా. ఏదైనా దేవుడి మేరకే చేస్తాడు ఆనందం. ప్రతి కోణంలో. అంటే ఒక పక్క ఆ టెన్షను, ఒక పక్క ఏలది, ఒక పక్క మా మేనమావది. తర్వాత అదే టైంలో మళ్ళీ సంసోన్ వెళ్ళి ఆటో తీసుకెళ్ళి ఆడ గుద్దాడు చిల్డ్రన్ పార్క్ దగ్గర. అదో టెన్షన్, అదొక శోధన. ఏంటి పరిస్థితులు? మీటింగ్ పక్క జరుగుతుంది, వాక్యం జరుగుతుంది, టెన్షన్ ఎక్కువైపోయినాయి. ఎన్ని శోధనలు వచ్చినా మీటింగ్ అయితే ఆగటానికి లేదు. ఏనొచ్చినా నేను మరణించిన మీటింగ్ ఆగకూడదు అనుకున్నానంటే చూసుకోండి, ఆ మీటింగ్ కొరకు ఎంత ఎదురు చూస్తున్నాను. ఎంత వచ్చినా మీటింగ్ అయితే ఆగకూడదు. అంటే కొన్ని ప్రభు పరీక్షిస్తాడు. మొదటి రోజు పరీక్షించాడు దేవుడు, వీడు నిలబడతాడా లేదా, వీడు నా మీద ఆధారపడతాడా లేదా, ఏం చేస్తాడని ప్రభు పరీక్షించాడు. ఆ పరీక్షలో ప్రభు నువ్వే ఏదొచ్చినా, ఎన్ని ఫోన్లు వచ్చినా కానీ కట్ చేసి అతను ఇంటి దగ్గర నుంచి ఆడ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడతా, నేను బిజీగా ఉంటా, పెట్టేసాను. ఇప్పుడు నాకు పెద్ద మేనమామకి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆ రోజు హార్ట్ ఆపరేషన్ జరుగుతుంది. 2 ఆయనకి కాలు తీసేస్తున్నారు. మా అక్కగారికి ఏమో గర్భసంచిలో గడ్డ వచ్చిన తర్వాత కిడ్నీలో ప్రాబ్లం, లివర్లో ప్రాబ్లం అంట. ఇవన్నీ ఒక్కసారి నాకు వెంటాడుతూ వచ్చినాయి. అయినా ఒకటే, ఏదేం జరిగిన మృతులు తమ మృతులను పాత పెట్టుకుంటారు. నేనైతే ఆయన పరిచయం చేయాల్సిందే. మా తమ్ముడు ఫోన్ చేసి, అన్న అంటే మా తమ్ముడిని నన్ను చూసింది మా మేనమామ రెండైన, అన్న మరి ఇట్లా జరిగింది అన్న, ఇట్లా హాస్పిటల్లో ఉన్నాడు, ఏం చేయమంటావు అంటే, అరే ఇప్పుడు నేను కుదిరితే వస్తా, ఆయన ఇప్పుడు రాలేను, మీటింగ్లో ఉన్నాయి, ఏమైనా నేను రాలేను. మా పెద్దమ్మోళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, అక్కడ ఉండే వాళ్ళు అందరూ ఫోన్ చేసి, అరే ఆయన ఒక్కరోజు రేపు ఉంటాడు, అంత మించి ఉండడు, నువ్వంటే చాలా ఇష్టం, మీ తమ్ముడు అంటే ఇష్టం, ఒక్కసారి వచ్చి హాస్పిటల్ ఉంటాడు చూసేయాలని అన్నారు. ఒక్కసారి నేను అటు అడిగేస్తే బంధకాల్లో బంధించబడిపోతా. మళ్ళీ ఆయన చూసుకుంటే ఇంకా రాగలనా? నన్ను పెంచి పోషించినాడు చిన్నప్పటి నుంచి, నాకేం కావాలి ఇచ్చి ఆహారం పెట్టి వస్త్రాలు ఇచ్చి అన్ని పోషించినోడిని నేను వదిలిపెట్టి రాగలుగుతాను ఆ స్థితిలో ఉన్నప్పుడు? నేను చెప్పా, ఏం జరిగినా 2 రోజులు కూడికి అయ్యేదాకా నేను రాను అని చెప్పి మా తమ్ముడు చెప్పి. ఎందుకు చెబుతున్నా అంటే, ఒక తీర్మానం మీద ఉంటే ఎట్టయినా, అంటే నన్ను శత్రువు అన్ని విధాలా కూడా శోధించాడు. ఒక పక్క నా ఇంటివారు, ఒక పక్క సంఘంలో ఉండేవారు, ఒక పక్క యవనస్తులు, అక్కడే యాక్సిడెంట్, అక్కడే మనిషి కరెంట్ షాక్ వచ్చి చనిపోవడం, ఇక్కడే మనిషికి ఆపరేషన్. ఎంత టెన్షన్ అంటే, అని నేను ఒకటే అనుకున్నా, ఏది జరిగినా కూడికి మడికి ఆపడానికి వెళ్ళలేదు. అందుకే 400 మంది వచ్చారు, ఊరకు నేను అలా. ఒక్క మోషే యొక్క విశ్వాసాన్ని బట్టి ఎంతమంది ఎర్ర సముద్రం దాటేలేరు? ఒక్కడ విశ్వాసాన్ని బట్టి అందరూ ఎదురు తిరిగిన వాళ్ళేగా. మోషే ఒక్కడేగా దేవుని వైపు తిరిగింది, మిగతా వాళ్ళందరూ ఎక్కడే తిరిగారు. అందుకే మోషే ఒక్కడే దేవుని వైపు తిరిగాడు కాబట్టి నిర్గమకాండం 14వ అధ్యాయంలో 15 వచ్చిన కాడి నుంచి ప్రభు అంటాడు, మోషే నాకెందుకు మొరపెడుతున్నావు, నీ చేతిలో కర్ర తీసుకుని బయలుదేరి అంటాడు. ఒక్కడి విశ్వాసం. నేనంట కదా,
నాకున్న విశ్వాసం, పర్టికులర్గా మీ విశ్వాసం మీద, నాకున్న విశ్వాసాన్ని బట్టి ఇంకా అనేకుల యొక్క విశ్వాసాలు నాతుజంలో అనేక మంది పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, ప్రతి మంగళవారం యవనస్తులు చేసే ప్రార్థన కానీ, సంఘం చేసే ప్రార్థన కానీ, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ ప్రార్థనలు బట్టి 400 మంది ఎడకొచ్చాడు. ఎన్ని శోధనలో వాడు దేవుడు అద్భుతమైన రీతిలో కార్యం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ప్రతి దానిపైన దేవుడు ఏం చేశాడు? విజయం ఇచ్చాడు. అందుకే మనం లోకమును జయించిన విజయము ఏంటి? మన విశ్వాసమేనట. అంటే ఉన్న విశ్వాసాన్ని బట్టి ఏం చేసాం? 2 రోజుల కూడికలో జనరేటర్ ఆగిపోవాలా, కరెంటు పోలా, ఇప్పుడు పోయితే తెలియదు కానీ ఏది కూడా నష్టం రాకుండా అద్భుతంగా దేవుడు జరిగించాడు. లాస్ట్ టైము కంబైన్డ్ యూత్ మీటింగ్లో మైనస్ ఏంటో తెలుసా? జనరేటర్ కరెంటు సడన్గా స్టార్ట్ చేసి మూవ్ అవుతున్నప్పుడు కూడికి స్టార్ట్ అయిన తర్వాత కొంతసేపుకి కరెంటు పోయింది, ఫెయిల్ అయిపోయింది అక్కడ పరిచర్య. కానీ ఈసారి పరిచర్యలో సత్యనారాయణ కోటే చెప్పా, వంట అయిపోయింది, నేను అక్కడే ఉండి ఏది జరిగిన అస్సలు ఇటుబడికి రావద్దు, వాటర్ అయినా నీ పని, లేదంటే ఇరిషానా చెప్పి ఆయన వెళ్ళి తెస్తాడు, ఆయన కావాలంటే కొనుక్కొచ్చి పెడతాడు అంతే. ఎందుకంటే ఎంత గొప్ప అద్భుతం అంటే ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ఈ రాత్రుల్లో కృతజ్ఞత చెల్లించిన తక్కువే. అటు ఈ రాత్రుల్లో చెల్లించొద్దు, కొంతసేపు వరకే. తర్వాత మనం మళ్ళా ప్రేమ మీద కలిగి ఉండాలి కాబట్టి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి కాబట్టి ఈరోజు మన జీవితం ఇది వాస్తవానికి సంఘ ప్రార్థన. కానీ ఈ సంఘ ప్రార్థనలో మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భవిష్యత్తు కొరకే ప్రార్థన చేయాలి. మొదటి కృతజ్ఞతాస్తుతులు దేనికి? ఆయన మన ప్రార్థన విన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రార్థన వినాలని ఈరోజు సంఘ ప్రార్థనలో ప్రార్థన చేద్దాం. కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి? మన ప్రార్థన విన్నందుకు కృతజ్ఞత. ఈ 2 రోజుల కూడిక వరకు భవిష్యత్తులో మన అవసరం కొరకు దేవుడు మనం చేసే ప్రార్థన వినడం కొరకే ప్రార్థన చేసుకోవాలి. ఈ కూడికల నిమిత్తమే మన కోరికను దేవుడు నెరవేర్చినందుకు కృతజ్ఞత చెల్లించాలా. భవిష్యత్తులో మన కోరికను దేవుడు నెరవేర్చడం కొరకే సంఘ ప్రార్థన చేసుకోవాలి. ఇంకా ఈ కూడికల కొరకే పరిశుద్ధ స్థలం నుంచి ఆయన ఆకాశ వాక్యాన్ని విప్పి సహాయం చేసినందుకు కృతజ్ఞత చెల్లించాలి. రాబోతున్న దినాల్లో మన అవసరాలు దేవుడు పరలోకం నుండి తన సహాయం చేయడం కొరకే ప్రార్థన చేసుకోవాలి. ఇంకా సాతాను యొక్క ఇనుప బంధకాలను ఎరగొట్టినందుకు ఈ కూడికల్లో దేవుని కృతజ్ఞత చెల్లించాలా. రాబోతున్న దినాల్లో మన జీవితంలో కూడా ఇలాంటి ఇనుప బంధకాలు, కుండలు లాంటివి రాకుండా వాటిని ప్రభు విరగొట్టడం కొరకే ప్రార్థన చేసుకోవాలి. ఇంకా ఆయన ఆశీర్వాదం ఈ రెండు దినాల కూడికలు ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించాలి. రాబోతున్న దినాల్లో దేవుడు మన కుటుంబాలకు ఆశీర్వాదం ఇవ్వడం కొరకు సంఘ ప్రార్థనలో ప్రార్థన చేసుకోవాలి. 6వదిగా ఆయన మనకు నెమ్మదినిచ్చినందుకు ఈ 2 రోజుల కూడికల్లో వాతావరణంలో కానీ, ప్రతి సంఘంలో కానీ, మనుషుల్లో కానీ, విశ్వాసులు కానీ, దేవుని ప్రజలు కానీ ఎక్కడ ఏ గొడవలు కొట్టాడు లేకుండా నెమ్మదినిచ్చినందుకు కృతజ్ఞత చెల్లించాలి. రాబోతున్న దినాల్లో మన జీవితాల్లో దేవుడు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నెమ్మది ఇవ్వడం కొరకే మన సంఘ ప్రార్థనలో ప్రార్థన చేసుకోవాలి. 7వ మాట, సహకారులు ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించాలా. భవిష్యత్తులో దేవుడు మనకు అనేకమైన ఆత్మీయ సహకారులు లేపడం కొరకు ప్రార్థన చేసుకోవాలి. తర్వాత అన్నిటిపైన దేవుడు విజయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించాలా. ఇక రాబోతున్న దినాల్లో మనకు దేవుడు విశ్వాసం ఉంచి అన్నిటిపైన మనం విజయం పొందడం కొరకే ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు 2 వర్తమానాలు ఒకే కూడికలు. కృతజ్ఞత చెల్లించవలసిన వర్తమానము, ప్రార్థించవలసిన వర్తమానము 2. అంటే మనం ఇప్పుడు దేవుడు చేసిన వాటి కృతజ్ఞత చెల్లించాలి. 8 విషయాల్లో భవిష్యత్తులో దేవుడు చేయడం కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. అట్టి జీవితం మనం కలిగిన వారమై మొట్టమొదటి ఏం చేయాలా? ప్రార్థన క్లుప్తంగా చేయాలి. కృతజ్ఞత ఎంతసేపు చేయాలా? కొంత సమయం, లిమిట్ ప్రకారం. చాలా మంది ఉన్నాం కాబట్టి అందరం కూడా కృతజ్ఞత చెల్లిద్దాం. చిన్నవారం కానీ పెద్దవారం కానీ మనమే ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు టైం తీసుకున్నాం అనుకో కృతజ్ఞత చెల్లించడానికి చాలదు అందరికీ. మరి వచ్చిన వాళ్ళందరూ దేనికి వచ్చారు? కృతజ్ఞత కూడికనే కదా. అందరికీ టైం వెళ్ళాలా. మనమే అరగంట, పావు గంట అట్లా ప్రార్థన చేయొద్దు. కృతజ్ఞత స్తుతులు అంతసేపు కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ చేయండి. ఇటు విషయంలో ఎత్తిపట్టి ఇంటికాడ కూడా ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి మళ్ళీ ఆరాధన చేయండి. కానీ ఇక్కడ అందరూ ఉంటారు కాబట్టి, అందరికీ తరుణం ఉండాలి కాబట్టి క్లుప్తంగా ప్రభు మళ్ళీ ఇంకో మాట చెప్పాలి. ఈ 2 రోజుల కూడికలో ప్రభు మనతో ఏమైనా మాట్లాడుంటే, లేదా ఈ కూడికల ద్వారా వాక్య వెలుగులో దేవుడు ఏమైనా మనకు మేలు చేసినా, మాట్లాడి మనల్ని ఆదరించి మన హృదయాన్ని ధైర్యపరిచుంటే దాన్ని బట్టి కూడా కృతజ్ఞత చెల్లించాలా. భవిష్యత్తులో దేవుడు మాట్లాడింది దేవుడు జరిగించడం కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అట్టి రీతిలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనకు అవసరమైన రీతిలో భవిష్యత్తు కొరకే ప్రార్థించుకునేవారుగా ఈ మందిరం కొరకు పక్క స్థలం ఖచ్చితంగా కొనాలి. దాని కొరకు పాత తీసివేయడం కొరకు, ఇంకా కరెంటు కొరకు, ఇంకా చాలా అవసరతల మందిరం అనుకోండి. బాప్తిసం ట్యాంకి కట్టాలా, ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటి కొరకు కూడా ప్రత్యేకమైన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మెయిన్ ఈ కృతజ్ఞత చెల్లించి మందిరం కొరకే ప్రార్థన చేయండి. ఇంకా దేని కొరకు కాదు. తర్వాత మనం శనివారం రోజు అందరి కొరకు ప్రార్థన చేద్దాం. టైం లేదు కాబట్టి, అందరికి అవకాశం ఉండదు కాబట్టి ఫస్ట్ దేవుడు చేసిన మేలును బట్టి 2 రోజులు కృతజ్ఞత, భవిష్యత్తులో మందిరానికి దేవుడు చేయబోతున్న మేలును బట్టి ప్రార్థన. ఈ 800 అనుభవం కొరకై ప్రార్థన చేసుకుందాం.
ఏదైనా నీ కొరకు ఇంకేమైనా అవసరం ఉంటే ఒక మాటలో మీ కుటుంబాల కొరకు ఏదైనా అవసరం ఉంటే సోదరి మీ కొరకు క్లుప్తంగా ప్రార్థన చేసి ముగించండి, ఆరంభించండి. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి, కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేయండి. మొదట కృతజ్ఞత చెల్లించండి, తర్వాత ప్రార్థన చేయండి. దాంట్లోనే వంట చేసే సహోదరులు కానీ మరి మీరు అందరూ బయటకు వెళ్ళి వంట కార్యక్రమం కూడా చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఆరంభించండి, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి. ఈ పులిపీఠం టేబుల్ ఇచ్చినందుకు కూడా కృతజ్ఞత చెల్లించండి. వంట దేవుడు అన్నీ చేసినందుకు, వంటలో కానీ కర్రీలో కానీ మరి అనేక సమర్పణ కలిగేటట్టు దేవుడు చేశాడు. అది కూడా ఒక కార్యం ఉంది. ఆ కార్యం కూడా దేవుడు చేశాడు, అనేక సమర్పించుకునేటట్టు. కానీ దేవుడు చేసిన సమర్పణ, అది 9వ పాయింట్. ఈ సమర్పణ వీటన్నిటిని బట్టి కూడా కృతజ్ఞత చెల్లించండి. తర్వాత ఇంకెన్నో ఇలా అనేక సంఘంలో కూడా మనం కూడా సమర్పించుకోవాలి. ఏనండి, సంఘస్థులు బయట వాళ్ళు కాదు, మనం కూడా ఏం చేయాలా? మీ ప్రత్యేకంగా అడగరు ఎవరు కూడా, అన్న మరి ఎంత వేసుకోండి, అన్న ఎంత వేసుకోండి అని వేరే డినామినేషన్ లాగా అడగరు. మీటింగ్లు ఉన్నాయంటే మనం ఏం చేయాలా? పిల్లికి కూడా తెలవకూడదు, మన రెండో చేతికి కూడా తెలవకూడదు. సైలెంట్గా తీసుకొచ్చి అన్న ఇదిగో నేను ఇది ఇస్తున్నాను, ప్రార్థన చేయండి, ఈ కూడికల కొరకు వాడండి అని చెప్పి అట్లా మనం కూడా సమర్పణ చేసుకోవాలి దేవుని మందిరం కొరకు. ఈ 2 రోజుల కూడికలు ఏం చేయాలా? వాళ్ళు దేవుడికి సమర్పించుకున్నారు, అట్లా సమర్పించుకోవడం మనకు కూడా మేలే. మనం కూడా ఏం చేయాలా? అట్లా మనం కూడా సమర్పించుకోవడం కొరకే దేవుడు మనకు కూడా మంచి సమృద్ధిని ఇవ్వడం కొరకు, ఆలోచన మనకు కూడా ఇవ్వడం కొరకే ప్రతి ఒక్కరు ఇక్కడ నుండి జరగబోయే కూడికి సంఘస్థులు కూడా ప్రతి ఒక్కరు సమర్పించుకునే సమర్పణ అందరిలో దేవుడు కలుగు చేయడం కొరకు కూడా గుప్పిళ్ళు విప్పి అరాకొర కాకుండా సమృద్ధిగా దేవుని సమర్పించుకోవడం కొరకు కూడా ప్రార్థన చేయండి. అందరూ అలా సమర్పించుకుంటే దేవుని మందిరంలో సమృద్ధి ఉంటుంది. అలా సమృద్ధి కొరకు కూడా ప్రార్థన చేయండి, ఆరంభించండి.